Hi friends, my name is Rakesh. Welcome to our channel. Why not you? So guys, today is day 13 in our pride journey. So guys, ఈ రోజు క్లాస్లో అయితే మనం ఏం డిస్కస్ చేద్దామంటే వాట్ ఈస్ ఫంక్షన్, వాట్ ఆర్ ది టైప్స్ ఇన్ ఫంక్షన్స్ అండ్ అసలు ఫంక్షన్ అనే అంటే ఏంటి, అసలు ఫంక్షన్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి, అసలు ఫంక్షను ఎప్పుడు యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి, ఎందుకు యూజ్ చేయాలి. సో గైస్, మనం ఇవాళ ఓవరాల్గా ఫంక్షన్ టాపిక్స్ మీద క్లారిటీగా అండర్స్టాండింగ్ తెచ్చుకుందాం గైస్. సో అలా అండర్స్టాండింగ్ తెచ్చుకోవాలంటే మీరు మన వీడియోని లాస్ట్ వరకు చూడాలి. సో చూస్తారా? ఐ హోప్ మీరు చూస్తారు. ఎందుకంటే మన వీడియో అనేది ఫస్ట్ బెంచ్లో ఉన్న ఫస్ట్ స్టూడెంట్కి కాదు, లాస్ట్ బెంచ్లో ఉన్న లాస్ట్ స్టూడెంట్ కూడా అర్థమవుద్ది. సో ఇంకా కొంచెం కూడా లేట్ చేయొద్దు గైస్. ఎవరైతే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ గైస్. ఎవరైతే మన ఛానల్ కొత్తగా ఇప్పుడే చూస్తున్నారో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. మరి ఇంకా స్టార్ట్ చేద్దామా గైస్? టుడే ఇస్ డే 13. సో గైస్, ఈరోజు క్లాస్లో మనం ఏం డిస్కస్ చేద్దామంటే జావా స్క్రిప్ట్ ఫంక్షన్ టైప్స్ ఇన్ తెలుగు, స్ప్రెడ్, రెస్ట్, డీస్ట్రక్చరింగ్, ఎక్స్ప్లెయిన్ విత్ ఎగ్జాంపుల్స్. గైస్ ఏమీ లేదు, సింపుల్గా చెప్పాలంటే అసలు మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం గైస్. అసలు ఫంక్షన్ అంటే ఏంటి, ఎలా డిక్లేర్ చేయాలో డిఫైన్ చేసాం గైస్. కానీ అసలు ఎందుకు డిక్లేర్ చేయాలి, వాట్ ఈజ్ ద యూజ్ ఆఫ్ ది ఫంక్షన్ అండ్ హౌ మెనీ టైప్స్ ఇన్ ఫంక్షన్స్, అసలు మనకి ఏం తెలియదు గైస్. సో ఈరోజు క్లాస్లో అయితే మనం ఓవరాల్గా ఫంక్షన్ మీద ఉన్న అన్ని టాపిక్స్ కవర్ చేద్దాం గైస్. సో ఎవరో కూడా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి గైస్. సో ముందుగా ఏంటంటే ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఏంటంటే ఎవరికైతే అసలు జావా స్క్రిప్ట్ బేసిక్స్ రావో, లేకపోతే జావా స్క్రిప్ట్ అంటే ఏంటో తెలియదు గైస్, మన ప్రీవియస్ వీడియోస్ చూడండి గైస్. ఆ ప్రీవియస్ వీడియో నేను అసలు జావా స్క్రిప్ట్ అంటే ఏంటి, ఎందుకు యూజ్ చేయాలి, ఎప్పుడు వాడాలి, అసలు వాడకపోతే ఏమవుద్ది, వాట్ ఈస్ ద యూజ్, అసలు మొత్తం క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను గైస్. సో ఆ వీడియోస్ చూసిన తర్వాత ఇప్పుడు ఈ వీడియో చూస్తే మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది గైస్. ఓకేనా? సో గైస్, మీరు చాలాసార్లు మీకు చాలామంది చెప్పుంటారు ఫంక్షన్స్ అంటే ఏంటంటే ఏముందిరా ఫంక్షన్ అంటే మనం ఫంక్షన్ రాసేస్తే ఆ ఫంక్షన్లో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవుద్ది, దాన్ని మనకి ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు యూజ్ చేసుకోవచ్చు అంతే గాయస్. అందరిలాగా చెప్తే నేనెందుకు గాయస్, మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేశారు అంటే మీకు అర్థమయ్యేలా చెప్పడం నా బాధ్యత. ఓకేనా గైస్, మీకు నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. ఎవరికైతే నా కంటెంట్ అర్థం కాకపోయినా, సరిగ్గా యూజ్ఫుల్ కాకపోయినా, లేకపోతే మీకు ఇష్టం లేకపోయినా గైస్ అన్సబ్స్క్రైబ్ చేశాను గైస్. ఓకేనా? నేను ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టింది సబ్స్క్రైబర్స్ కోసం కాదు, నా నాలెడ్జ్ మీకు షేర్ చేయడానికి అంతే. నేను చేయగలిగింది మీరు కూడా చేయగలరు అని చెప్పడానికి గైస్, అంతే. ఓకేనా? ఓపెన్ ఛాలెంజ్ ఏంటి, నా టాపిక్స్ కానీ నా ఎక్స్ప్లెనేషన్ కానీ ఏదైనా సరే మీకు నచ్చకపోతే నాకు అన్సబ్స్క్రైబ్ చేసింది గైస్. ఓకేనా? సో ఈరోజు టాపిక్ వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ గైస్. నేను చాలా కష్టపడి ప్రిపేర్ చేశాను. అసలు మీకు ఎలా చెప్తే అర్థం అవుద్ది అని చాలా అబ్జర్వ్ చేశాను గైస్. అసలు సో మీ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, అసలు మీకు ఎలా చెప్పాలని నేను చాలా ఇన్వెస్టిగేషన్ చేశాను గైస్. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం గైస్. సో ఓకేనా? సో ఇవాళ ఏమనుకున్నాం, ఫంక్షన్స్ గైస్. మీకోసమే నేను చూడండి ఎంత బాగా చెప్తానంటే, మీకు అర్థం కాకపోతే అప్పుడు అడగండి గైస్, కామెంట్ చేయండి అర్థం కాలేదన్నా అని. సో ఓకేనా? సో గైస్ చూడండి, వాట్ ఈజ్ ఫంక్షన్ గైస్. అందరూ చెప్పేలాగా ఫస్ట్ మనం చూద్దాం. ఏంటి అందరూ ఏం చెప్తారు, ఏ ఫంక్షన్ ఈజ్ ఏ రీయూజబుల్ బ్లాక్ ఆఫ్ కోడ్ డిజైన్ టు పర్ఫార్మ్ ఏ పర్టికులర్ టాస్క్. అసలు ఏమన్నా అర్థమైందా? అందరూ అది చెప్తారు. అలా చెప్తే ఏం అర్థం అవుద్ది గైస్, మనం ఎప్పుడూ కూడా ఒకటి నేర్చుకున్నామంటే దాంట్లో 3 థింగ్స్ నేర్చుకోవాలి గైస్. ఒకటి అంటే వై, ఎందుకు ఆ టాపిక్ నేను నేర్చుకోవాలి, వెన్, ఎప్పుడు ఆ టాపిక్ నేను యూజ్ చేయాలి, వై లైక్ వేర్, ఎప్పుడు నేను ఆ టాపిక్ని అప్లై చేయాలి గైస్. మీరు ఎప్పుడు కూడా ఒక టాపిక్ నేర్చుకున్నప్పుడు దానివల్ల యూజ్ ఏంటి, అది ఎప్పుడు యూజ్ చేయాలి, ఎందుకు వాడాలి అని తెలుసుకున్నప్పుడే మీకు కాన్సెప్ట్ వచ్చింది గైస్. అలా కాకుండా ఒక టాపిక్ నేర్చుకుని ఆ టాపిక్ని బట్టేస్తే మీకు రాదు గైస్. చాలామంది ఫంక్షన్ అంటే ఏముంది, రీయూజబుల్ కోడ్ అండ్ ఎప్పుడు పడితే అప్పుడు వాడుకోవచ్చు అంటారు, కానీ అసలు ఏంటి, ఎందుకు వాడాలి అని తెలియదు గైస్. ఇప్పుడు మీకోసం నేను క్లారిటీగా చెప్తాను గైస్. ఎందుకు తెలుసా, మీరు
మన ఛానల్ సబ్స్క్రైబ్ చేశారు కాబట్టి మీకు క్లారిటీగా చెప్పే బాధ్యత నాది. గైస్ ఇక్కడ చూడండి గైస్, ఇక్కడ ఏంటి, నేను 2 ఇమేజ్ డిస్ప్లే చేశాను గైస్. ఇక్కడ ఏంటి, ఒకటి కంపెనీ, ఇంకోటి వర్కర్స్. గైస్ మీకు అర్థమయ్యేలాగా చెప్తాను, జాగ్రత్తగా వినండి గైస్. ఇది కంపెనీ ఏనా, ఇది ఇక్కడేంటి, ఈ కంపెనీలో వర్కర్స్ వర్క్ చేస్తున్నారు, లైక్ ఎంప్లాయీస్, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు. గైస్ కంపెనీ ఈజ్ నథింగ్ బట్ ఏ సిస్టమ్ ఆర్ ప్రాజెక్ట్. ఓకేనా గైస్, లైక్ సిస్టమ్ అనుకోండి గైస్. ఇప్పుడు ఎలాగైతే ఒక సిస్టంలో అదే లైక్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఆర్ ఎనీ ఎంప్లాయీస్ గైస్, ఒక కంపెనీలో వర్కర్స్ ఎలా అయితే వర్క్ చేస్తున్నారో అలాగే మన సిస్టంలో కూడా ఒక వర్క్ జరగాలంటే గైస్, ఇప్పుడు ఇక్కడ ఏంటి, ఈ కంపెనీలో వర్క్ జరగాలంటే ఒక్కరే చేస్తారు గైస్, చేయరు. అలాగని మొత్తం చేసుకుంటారా, అలా కాదు. ఏం చేస్తారు, జాబ్ అనే కాన్సెప్ట్ తెచ్చి ఏం చేస్తారు, ఒక పెద్ద ప్రాజెక్ట్ని డివిజన్ చేసుకుంటారు. ఓకే, ఈ ప్రాజెక్ట్లో ఇవి పార్ట్స్ ఉంటాయి. సో ఏం చేస్తారు, ఒక్కొక్క టాస్క్ అనేది ఒక్కొక్క పర్సన్కి అసైన్ చేస్తే, ఎప్పుడైతే గైస్ మనకేంటి, మన జాబ్లోకి వెళ్ళేటప్పుడు ఓకే బాబు ఇది నీ రోలు, నువ్వు ఇది చెయ్యాలి, నీ టైమింగ్స్ ఇది అని చెప్తారా. సో దట్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఫంక్షన్ డిక్లరేషన్ విత్ పారామీటర్స్. ఓకే గైస్, మనం ఎలాగైతే ఫంక్షన్ డిక్లేర్ చేసుకుంటామో అలాగే మన కంపెనీలోకి వెళ్ళినప్పుడు ఏం చెప్తారు, మనకి వాళ్ళు ప్రొవైడ్ చేసే ఫీచర్స్ అని చెప్తారు. ఓకేనా గైస్, సో ఎలాగైతే మనం కంపెనీలో వర్క్ చేస్తామో గైస్, ఇక్కడ ఏంటి, ఎప్పుడైతే మేనేజర్ పర్టికులర్ పర్సన్ పేరు చెప్పగానే ఇక్కడ ఏంటి, ఆ పర్టికులర్ పర్సన్ గురించి మొత్తం తెలుసుకుంటారు లేదు, ఆ పర్టికులర్ యొక్క టాస్క్ ఏంటి, ఆ టాస్క్ ఆ పర్సన్ చేస్తున్నారా లేదా, అంతే గైస్. అలాగే మనం కూడా మన ప్రాజెక్ట్లో ఏమైనా గైస్, ఇక్కడ చూడండి మీరు గైస్, ఇక్కడ మనం ఎందుకు అసలు కోడింగ్ అంటే ఏంటి గైస్, కోడింగ్ అంటే ఏమీ లేదు, కమ్యూనికేషన్ బిట్వీన్ ద హ్యూమన్ అండ్ సిస్టమ్. ఓకే గైస్ ఇక్కడ ఏంటి, ఒక మేనేజర్ ఉండి వీళ్ళందరినీ చూసుకుంటారు గైస్. ఏంటి బాబు ఇచ్చే అంటే ఏంటి, వీళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్తాడు. ఓకే బాబు నువ్వు ఈరోజు ఇది కంప్లీట్ చేయాలి, నువ్వు ఈ టయానికి ఇది కంప్లీట్ చేయాలి అని చెప్తారు. సో వాళ్ళకి అర్థమవుద్ది. కానీ అలాగే మనం కూడా సిస్టంతో ఒక పనిని చేయించుకోవాలి. ఆ పని చేయించుకున్న తర్వాత అది ఎప్పుడు పడితే అప్పుడు వాడుకోవాలి అంటే మనం కూడా సిస్టమ్కి చెప్పాలి. కానీ సిస్టమ్కి తెలుగు వచ్చా, ఇంగ్లీష్ వచ్చా, ఏ లాంగ్వేజ్ రాదు. దానికి వచ్చింది ఒక్క లాంగ్వేజ్, బైనరీ లాంగ్వేజ్. సో 0s and 1s. సో ఓకేనా, సో మనం కోడింగ్ రాయాలి. ఓకేనా, కోడింగ్ రాసింది అది బైనరీలో కన్వర్ట్ చేసుకుని, ఓకే నా యూజర్ అనేవాడు నాకు ఈ పని చెప్పాడు, సో నేను అది చేసి పెట్టాలి అంతే గైస్. ఎప్పుడైతే వర్కర్స్ అనేవాళ్ళు మేనేజర్ ఏదైతే వర్క్ అది అసైన్ చేస్తారో, సో ఏం చేస్తాడు ఎంప్లాయీ అనేవాడు ఆ వర్క్ అసైన్ చేసి ఇచ్చేస్తాడు. అలాగే మనం ఎప్పుడైతే ఫంక్షన్ క్రియేట్ చేసుకుంటామో, మనం ఎప్పుడైతే ఆ ఫంక్షన్ కాల్ చేస్తామో, ఆ ఫంక్షన్ ఏం చేద్ది, మనం ఆ ఫంక్షన్లో ఏదైతే రాసామో అది మనకు రిటర్న్ చేసేద్ది. సో గైస్ ఐ హోప్ అర్థమైందని అనుకుంటున్నాను గైస్. దీనికన్నా బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు ఇంకా ఐ థింక్ నేను చూడలేదు గైస్, అంటే నాకెవరు ఇలా చెప్పలేదు గైస్. నేను నాకు తెలిసిన అవగాహనతో నేను చెప్తున్నాను గైస్, మీకు అందరికి అర్థం కావడానికి. సో గైస్ ఏం లేదు, ఫంక్షన్ అంటే ఎలాగైతే మనం ఒక పెద్ద టాస్క్ని చిన్న టాస్క్ని డివైడ్ చేసుకుని అసైన్ చేసుకుంటాము పర్సన్స్కి, సో అలాగే మన ప్రాజెక్ట్లో ఒక టాస్క్ని అసైన్ అంటే ఒక టాస్క్ అనేది పర్ఫామ్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే సింపుల్గా అది ఒక ఫంక్షన్లో రాసుకుని జస్ట్ దాన్ని కాల్ చేసుకుంటాం గైస్. అప్పుడు అంటే గైస్ ఇప్పుడు ఇక్కడ ఏంటి, ఈ పర్సన్కి ఒక వర్క్ ఉంటుంది, ఈ మేడంకి ఒక వర్క్ ఉంటుంది, ఈ పర్సన్కి ఒక వర్క్ ఉంటుంది గైస్, బేస్డ్ ఆన్ ది నేమ్. అంటే గైస్ ఈ ఎంప్లాయీ నేమ్ ఉంటుంది, ఈ ఎంప్లాయీ నేమ్, ఈ ఎంప్లాయీ, అలాగే బేస్డ్ ఆన్ ద నేమ్ బట్టి వర్క్ వారిపోద్ది. అలాగే బేస్డ్ ఆన్ ది ఫంక్షన్ నేమ్. సో అలాగే గైస్ ఇక్కడ ఫంక్షన్ అంటే ఏంటి, కీవర్డ్ గైస్, అది ఎవరు రాసిన కీవర్డ్ అలాగే రాయాలి. కానీ ఇక్కడ ఫంక్షన్ అండ్ జాబ్ ఎంప్లాయీ గైస్, ఇక్కడ ఎంప్లాయీ అనేది మారొచ్చు, ఫీమేల్ అవ్వచ్చు, మేల్ అవ్వచ్చు, అది ఎవరైనా అవ్వచ్చు, మేనేజర్ అవ్వచ్చు, ఎంప్లాయీ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు గైస్. కానీ ఫంక్షన్ అనేది సేమ్, అంటే ఫంక్షన్ ఇస్ నథింగ్ బట్ ఏ కంపెనీ అనేది సేమ్, జాబ్ ఎంప్లాయీ ఎవరైనా అవ్వచ్చు గైస్. ఇక్కడ ఏంటంటే మనం ఫంక్షన్ అని చెప్పాలి. ఫంక్షన్ అంటే ఏంటి, బాబు నువ్వు నాకు ఒక పని చేసి పెట్టరా బాబు అని చెప్పాలంటే సిస్టమ్కి నువ్వు ఫంక్షన్ అని రాయాలి గైస్. ఓకేనా, ఫంక్షన్ ఎప్పుడు రాస్తే ఓకే నాకు యూజర్ అనేవాడు ఏదో టాస్క్ అసైన్ చేస్తున్నాడు అని అర్థం ఇది గైస్. ఓకే కానీ అసైన్ చేస్తున్నాడు, కానీ నేను
నేను ఎప్పుడు యాక్టివేట్ అవ్వాలి, నేను ఎప్పుడు యూజర్కి అది చూపించాలి అంటే అది కూడా చెప్పాలి గైస్ మనమే. సో మనం ఏం అసైన్ చేయాలి, ఒక నేమ్ అసైన్ చేయాలి. ఎందుకు నేమ్ అసైన్ చేయాలి, మనం ఏం చెప్పాం, ఫంక్షన్ అనే కీవర్డ్ మనం రాస్తే సిస్టంలో, సో సిస్టమ్కి ఏం అర్థమవుద్ది, ఓకే యూజర్ నా దగ్గర నన్ను యూజ్ చేసుకుని ఒక టాస్క్ చేయాలనుకుంటున్నాడు, ఓకే నేను చేస్తాను, కానీ సిస్టమ్కి తెలియదు గైస్ ఎప్పుడు అది యాక్టివేట్ అంటే ఎప్పుడు అది చూపించాలి గైస్. ఇక్కడ కూడా అంతే కదా. అప్పుడు ఎంప్లాయ్ ఏం చేస్తాడు, ఎంప్లాయ్ వర్క్ చేసేసుకుని ఎంప్లాయ్ దగ్గర ఉంచుకుంటాడు. ఎప్పుడైతే మేనేజర్ అంటే కాల్ చేస్తాడు, మేనేజర్ పిలిచి ఆ వర్క్ అయిందంటే అప్పుడు చూపిస్తాడు. అలాగే మనం క్రియేట్ చేసిన ఫంక్షన్ని అంటే మనం అసైన్ చేసిన టాస్క్ని మనకు చూపించాలంటే కానీ ఒక నేమ్ పెట్టాలి గైస్. ఇక్కడ కూడా మీకు తెలుసో తెలియదు కానీ మనకు ఆఫీస్లో కూడా మనకు ఒక ఐడి కార్డు ఇస్తారు. బేస్డ్ ఆన్ ది ఐడి కార్డు మనం వర్క్ చేయాలి గైస్. సో ఓకేనా. సో అలాగే మన నేమ్, సో ఫంక్షన్ నేమ్ యూజ్ చేసుకుని ఓకే మనం ఈ నేమ్ పిలిస్తే ఓకే యూజరు ఈ నేమ్తో నాకు ఒక వర్క్ అసైన్ చేశాడు, సో నేను అది రిటర్న్ చేయాలి అని రిటర్న్ చేద్దాం గైస్. ఓకేనా. సో గైస్ మీకు అర్థం కావడం కోసమే నేను చాలా ఎక్స్ప్లెనేషన్గా ఇస్తున్నాను. సో అందుకే కొంచెం లేట్ అవుతుంది, వీడియోస్ అండ్ లెంతీ అవుతుంది గైస్. మీరు ఎంతవరకు నేర్చుకోకపోయినా పర్లేదు గైస్, కనీసం ఇప్పుడైనా మీరు టైం స్పెండ్ చేసిన మీకు టాపిక్స్ వస్తాయి గైస్. ఓకేనా. మీకోసమే నేను చాలా కష్టపడి మీకు అర్థమయ్యేలా చెప్తానికి ట్రై చేస్తున్నాను గైస్. ఓకేనా. ఐ హోప్ మీరు అందరూ బాగా నేర్చుకుంటారు అనుకుంటున్నాను గైస్. ఓకేనా. సో ఫంక్షన్ అంటే ఏం లేదు గైస్, మనం ఎలాగైతే బయట మనుషులకి పని అసైన్ చేస్తామో అలాగే మన ప్రాజెక్ట్లో టాస్క్ని అసైన్ చేస్తాకి ఒక నేమ్ ఇస్తే అది కాల్ చేసినప్పుడు సో ఆ వర్క్ అసైన్ చేస్తే అదే గైస్ ఫంక్షన్ అంటే. సో ఓకే అన్న, బాగానే ఉందన్న, నాకు అర్థమైందన్న గైస్. ఇప్పుడు మీకు అంతుంది గైస్, నేను మీకు చూపిస్తాను చూడండి గైస్. నేను ఇప్పుడు ఇదే తీసుకుంటున్నాను గైస్. దానికన్నా ముందు నేను ఏం చేస్తున్నాను అంటే గైస్, ఇది మన ప్రీవియస్ కోడ్. ఓకే గైస్, ఇది మనం అంతకుముందు క్లాస్లో డిస్కస్ చేసిన కోడ్ గైస్. ఎవరైతే ఈ కోడ్ కూడా చూడలేదో, అసలు ఈ కోడ్ ఎవరికైతే అర్థం కావట్లేదు గైస్, మన ప్రీవియస్ వీడియోలో నేను లైన్ టు లైన్ చెప్పాను గైస్. ఎవరైతే మిస్ అయ్యారో సో వాళ్ళు చూడండి గైస్. సో గైస్ నేను సిఎస్ఎస్ 3 టైప్స్ చెప్పేసా. సో జావా స్క్రిప్ట్ నేను ఇన్లైన్ మాత్రమే చెప్పాను గైస్, ఇన్లైన్ ఇంటర్నల్ చెప్పాను గైస్. ఇప్పుడు నేను జావా స్క్రిప్ట్ ఎక్స్టర్నల్గా ఎలా యాడ్ చేయాలో మన HTML ఫైల్ చూద్దాం గైస్. ఏమి లేదు, ఫస్ట్ మనం ఏం చేసుకోవాలి, ఒక ఫైల్ క్రియేట్ చేసుకోవాలి గైస్. ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ అన్న జావా స్క్రిప్ట్ అన్న ఒక ఎక్స్టర్నల్గా ఫైల్ క్రియేట్ చేసుకోవాలి గైస్. నేను స్క్రిప్ట్ అనే నేమ్ ఇస్తాను గైస్. నేమ్ అనేది ఏదైనా ఇవ్వచ్చు, మీ ఇష్టం గైస్. నాకు కన్వీనియన్స్గా ఉండడానికి నేను స్క్రిప్ట్ అని ఇస్తున్నాను గైస్. ఎక్స్టెన్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ గైస్. మీరు ఏదైతే ఎక్స్టెన్షన్ ఇచ్చారో దానికి అర్థం అవుతుంది, ఓకే ఇది HTML ఫైల్, ఇది CSS ఫైల్, ఇది జావా స్క్రిప్ట్ ఫైల్. ఓకే గైస్, మనం జావా స్క్రిప్ట్కి .js అని ఇవ్వాలి, CSSకి .css, HTMLకి .html. ఓకే గైస్, ఇప్పుడు నేను ఒక జావా స్క్రిప్ట్ ఫైల్ కొత్తగా తీసుకుని దాంట్లో నేను ఏదైతే మన ప్రీవియస్ HTML రాశానో గైస్, ఇప్పుడు నేను ఇంకా యాడ్ చేయాలి, జస్ట్ ఒక ఫైల్ క్రియేట్ చేసుకున్నాను అంతే గైస్. ఇప్పుడు మన అవుట్పుట్ చూద్దాం గైస్. నేను ఇన్స్పెక్ట్లోకి వెళ్ళి కన్సోల్ చూస్తున్నాను గైస్. మన అవుట్పుట్ ఏమొచ్చింది, 0 1 2 3 4 గైస్. నేనేం చేసా, నేను జస్ట్ ఒక ఫైల్ క్రియేట్ చేసుకున్నాను అంతే, జస్ట్ నాది HTML కోడ్లో యాడ్ చేయలేదు గైస్. ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ఇదే కోడ్ కాపీ చేసి ఇక్కడ యాడ్ చేస్తాను గైస్. ఇక్కడ యాడ్ చేసి ఇక్కడ తీసేస్తున్నాను గైస్, ఇక్కడ కామెంట్ చేస్తున్నాను చూడండి గైస్. కొంచెం కేర్ఫుల్గా చూడండి అసలు ఏం చేస్తున్నాను ఏంటని గైస్. ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం గైస్. ఇప్పుడు అవుట్పుట్ చూసారా, ఎందుకు రాలా గైస్, ఎవరైనా చెప్పండి ఎందుకు రాలేదు గైస్. ఇక్కడ చూసారా, మనం కొత్త ఫైల్ క్రియేట్ చేసుకున్నామన్నా, కొత్త ఫైల్లో జావా స్క్రిప్ట్ రాసుకున్నామన్నా, ఇంకేంటన్నా HTML పేజ్ రన్ చేస్తే ఎందుకు రాలేదన్నా అంటే గైస్, అసలు మీరు గైస్ ఇక్కడ CSS ఎందుకు వచ్చింది బాబు, నేను ఇక్కడ ఈ ఫైల్లో CSS రాశారా, దీనికి ఇంక్లూడ్ చేయరా అని చెప్పాం గైస్. మన సిస్టమ్ అనేది ఒక చిన్న పిల్ల లాంటిది గైస్. ఒక చిన్న పిల్లోడు ఎలాగైతే మనం అన్నీ చెప్పాలో గైస్, అలాగే మనం ప్రతిదీ చెప్పాలి గైస్. జస్ట్ మనం ఎలా చెప్పాలో తెలుసుకోవడమే ప్రోగ్రామింగ్ అంటే. ఓకే గైస్, ఇప్పుడు స్క్రిప్ట్లో మన సింటాక్స్ ఏంటి, మన ఇన్పుట్ అదే మన స్టార్టింగ్ ట్యాగ్లో ఏం రాయాలి, SRC అంటే సోర్స్. ఓకే గైస్, SRC ఈజ్ ఈక్వల్ టు మనం ఏంటి, ఫైల్ నేమ్ ఏంటి, స్క్రిప్ట్, SCRIPT script.js. ఓకే గైస్, ఇప్పుడు చూద్దాం గైస్. నేను ఏం చేసా, జస్ట్ ఓపెనింగ్ ట్యాగ్లో SRC గైస్, ఇక్కడ నేను చూడండి SCR ఇచ్చా గైస్. అదే చిన్న మిస్టేక్లు ఉంటాయి గైస్. చూడండి SRC ఇచ్చా, ఏమి ఇచ్చా, డబుల్ కొటేషన్లో ఫైల్ నేమ్ విత్ ఎక్స్టెన్షన్ ఇచ్చా గైస్. చూసారా, మనకు అవుట్పుట్ వచ్చేసింది
గైస్ చాలా సింపుల్ గైస్, మీరు ప్రాక్టీస్ చేస్తే ఈజీగా మీకే అర్థమైపోద్ది. నేను ఇప్పుడు మొత్తం డీల్ చేసేస్తాను గైస్. సో మనం సక్సెస్ఫుల్గా ఈ సిఎస్ఎస్ని 3 వేస్గా చూసాం, ఎలా ఇంక్లూడ్ చేయాలని. జావా స్క్రిప్ట్ని కూడా 3 వేస్గా చూసాం. మనం ఇప్పుడు ఇవాళ నుంచి ఎక్స్టర్నల్ ఫైల్తో వర్క్ చేద్దాం. ఓకే గైస్, ఇప్పుడు మనం ఇది ప్రీవియస్ కోడ్ గైస్, నేను మొత్తం ఇది రిమూవ్ చేసేస్తున్నాను. జస్ట్ మీకోసం ఇప్పుడు నేను ఏంటంటే ఫంక్షన్ క్రియేట్ చేస్తాను గైస్. మనం ఫంక్షన్ ఎప్పుడు క్రియేట్ చేయాలని ముందు మనం సిస్టమ్కి చెప్పాలి గైస్, ఒక పని చేయమని. ఆ పని చేయమని దానికి చెప్పాలంటే ముందు ఫంక్షన్ అనే కీవర్డ్ వాడాలి గైస్. గైస్ చూసారా గైస్, ఫంక్షన్ అనే కీబోర్డ్ మనకి ఏం కలర్ వచ్చింది? బ్లూ కలర్. అంటే ఆల్రెడీ దానికి తెలుసు గైస్ ఫంక్షన్ అంటే. నేను ఎప్పుడైతే చెప్పానో ఓకే యూజర్ నా దగ్గర నుంచి పని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఓకే, కానీ ఏంటి గైస్ అంటే ఆ పని ఎప్పుడు నేను యూజర్కి పర్ఫామ్ చేయాలి అది తెలియదు. నేను నేమ్ ఇవ్వాలి గైస్. అదేంటి ఆ నేమ్ అనేది ఏంటి? సో వర్క్ 1. సో నేమ్ అనేది ఏంటి గైస్? సో ఎంప్లాయ్ 1 గైస్. సో గైస్ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటాయి. సో ఎంప్లాయీ 1 గైస్. సో ఓకేనా, ఎంప్లాయీ 1 నేను ఎప్పుడైతే ఎంప్లాయీ 1 పిలిచానో సో నాకు ఆ వర్క్ కావాలి గైస్. సో మన సింటాక్స్ ఏంటి? సో ఫంక్షన్ నేమ్ పెరాన్సిస్ అండ్ కర్లీ బ్రాకెట్స్ ఓపెన్. ఓకేనా గైస్. సో మనకేంటి ఇప్పుడు ఇప్పుడు నేను డిస్ప్లే చేస్తాను గైస్. console.log task 1 is కంప్లీటెడ్ గైస్. సేమ్ ఇదేగా థింగ్ జరిగేది మన కంపెనీలో కూడా. ఎప్పుడైతే మేనేజర్ వచ్చి బాబు ఐడి నెంబర్, లైక్ అది ఐడితో పిలవచ్చు, నేమ్తో పిలవచ్చు. ఎప్పుడైతే ఒక పర్సన్ని బాబు ఆ వర్క్ అయిపోయిందంటే ఎస్ఆర్ కంప్లీటెడ్ అంటే ఏంటి? ఎప్పుడైతే ఆ పర్సన్ని కాల్ చేశాడో అప్పుడు ఆ పర్సన్ ఎంపటే రెస్పాండ్ అయ్యి అంటే ఏంటి? తనకిచ్చిన వర్క్ని అసైన్ చేశాడు. ఓకే, అలాగే మనం ఎప్పుడైతే ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకున్న దానికి నేమ్ ఇచ్చి దాంట్లో మనం ఏదైతే రాస్తామో అది ఎప్పుడు జరుగుద్ది? మనం ఎప్పుడైతే దాన్ని కాల్ చేస్తాం గైస్. అంతే కదా గైస్, ఇప్పుడు మీరు నాకు ఒక వర్క్ ఇచ్చారు గైస్, అది నేను మీకు అసైన్ చేయాలంటే మీరు నాకు దానికి టైం చెప్పాలి. నాకు ఎప్పుడు అసైన్ చేయమని వాళ్ళు చెప్తేనే గైస్ నాకు తెలుస్తుంది. అలా కాకుండా గైస్ అంతెందుకు గైస్, మనం ఇప్పుడు ఇంట్లో జనరల్గా మాట్లాడుకున్న లేకపోతే మనం అమ్మ కొట్టుకెళ్ళమంటది గైస్, మనం వెళ్తామా? మనం ఫోన్ నొక్కుంటాం. అమ్మ తిరిగి అడిగితే గైస్ ఏమంటాం? అమ్మ నువ్వు చెప్పావమ్మ నాకు ఎప్పుడు కొట్టుకెళ్ళాలో. గైస్ ఇక్కడ ఏంటి? మనం ఒక పని చెప్తే సరిపోదు, అది ఎప్పుడు కాల్ చేయమంటే అప్పుడు కాల్ చేయాలి గైస్. మనకి ఎప్పుడైతే అది యూస్ఫుల్ అప్పుడు కాల్ చేస్తే అది మనకి రెస్పాండ్ అవుద్ది గైస్. ఇప్పుడు నేను కాల్ చేస్తాను గైస్. జస్ట్ ఏం చెప్పా నేనేం చెప్పానంటే సిస్టమ్కి నేను ఒక వర్క్ అసైన్ చేసా, దాని నేమ్ ఎంప్లాయీరా బాబు, ఎంప్లాయీ 1 రా బాబు, దాంట్లో నేను వర్క్ అసైన్ చేశారా బాబు చూడరా అన్న గైస్. ఇప్పుడు మనకు చూద్దాం అవుట్పుట్ వచ్చిద్దా రాదా అని. టాస్క్ 1 కంప్లీట్ అని గైస్. ఏం రాలా గైస్? ఎందుకు రాలేదంటే నేనేం చెప్పా? సిస్టమ్కి వర్క్ చేయమని చెప్పా, కానీ అది నాకు ఎప్పుడు రెస్పాండ్ అవుద్ది? నేను దాన్ని పిలిచినప్పుడే రెస్పాండ్ అవుద్ది గైస్. జస్ట్ ఏం లేదు, మనం ఏదైతే నేమ్ ఇచ్చామో దాన్ని జస్ట్ ఇలా పెరాన్స్ ఇస్తే చాలు గైస్. ఇప్పుడు చూడండి గైస్, చూసారా? టాస్క్ 1 ఈజ్ కంప్లీటెడ్ గైస్. అంతే కదా గైస్, మనం కూడా ఎవరన్నా మాట్లాడాలంటే ఫస్ట్ వాళ్ళని పిలవాలా గైస్. అరే ఇట్రారా అని, లేకపోతే వాళ్ళ పేరుతో కానీ అలా ఎలాగైతే పిలిస్తేనే వాళ్ళు రెస్పాండ్ అవుతారో అలాగే సిస్టంలో కూడా ఒక టాస్క్ పర్ఫామ్ అవ్వాలంటే, ఒక ఫంక్షన్ టాస్క్లో పర్ఫామ్ అవ్వాలంటే మనం ఫంక్షన్ని కాల్ చేయాలి గైస్. చాలామంది ఫంక్షన్ బాగా వచ్చు గైస్, ఫంక్షన్ కీవర్డ్ రాస్తారు, నేమ్ రాస్తారు, మొత్తం లాజిక్ మొత్తం రాస్తారు, కానీ కాల్ చేయరు గైస్. సో కాలింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనం పిలుస్తామో ఎలాగైతే మనుషులు రెస్పాండ్ అవుతారో అలాగే మనం ఎప్పుడైతే ఒక ఫంక్షన్ నేమ్తో పిలుస్తామో ఆ టాస్క్ అనేది పర్ఫామ్ అవుతుంది గైస్. సో ఐ హోప్ అర్థమైందని అనుకుంటున్నాను గైస్. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఫంక్షన్. సో ఫంక్షన్ అంటే అర్థమైపోయిందన్న, అసలు మొత్తం బాగానే ఉందని అంటారు. సో ఐ హోప్ మీకు ఫంక్షన్ అంటే బాగా అర్థమైంది అనుకుంటున్నాను గైస్. సో ఫంక్షన్ అంటే అర్థమైందన్న, బాగానే ఉంది. ఓకే, టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ గైస్. నేనేం చెప్పా? ఫంక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఏ జాబ్ గైస్. మనల్ని అంటే ఒక వర్కర్స్ని పెట్టుకుని ఎలాగైతే కంపెనీ ఒక ప్రాజెక్ట్ రన్ చేస్తుందో అలాగైతే అలాగే మనం ఒక ఫంక్షన్ సహాయంతో ఒక స్మాల్ టాస్క్ చేసుకుని ఒక ప్రాజెక్ట్స్ని సో బిల్డ్ చేయడమే సో ఫంక్షన్ గైస్. సో ఓకేనా? సో ఓకే అన్న, నాకు జాబ్ అంటే బాగానే ఉందని అర్థమైంది నాకు క్లారిటీగా గైస్. జాబ్లో కూడా రకాలు ఉంటాయి గైస్, అలాగే ఫంక్షన్స్ కూడా రకాలు ఉంటాయి. ఇప్పుడు చూద్దాం గైస్. ఫస్ట్ ఏంటంట నేమ్డ్ ఫంక్షన్స్ అంటే గైస్ మనం పని చేసే పనికి ఎలాగైతే నేమ్ ఉంటుందో, లైక్ ఐటీ మేనేజర్, లైక్ సాఫ్ట్వేర్ డెవలపర్, లైక్ టెస్టింగ్ డెవలపర్, లైక్
డేటా అనాలిసిస్ ఎలాగైతే మన రోల్కి పేరు ఉంటుందో అలాగే మన మన ఫంక్షన్ కూడా నేమ్ ఉంటే దట్ ఈస్ నథింగ్ బట్టి నేమ్డ్ ఫంక్షన్స్ గైస్. సో దానికి ఎగ్జాంపుల్ ఇదే గైస్. దీనికి నేమ్ ఉందా గైస్? ఫంక్షన్ కీవర్డ్ అండ్ ఫంక్షన్ నేమ్. సో దిస్ ఈజ్ నథింగ్ బట్టి నేమ్డ్ ఫంక్షన్. ఓకే గైస్. సో ఫస్ట్ మనం చూసాం ఫస్ట్ టైప్స్లో ఫస్ట్ నేమ్డ్ ఫంక్షన్స్. ఓకేనా. నేమ్డ్ ఫంక్షన్ అంటే ఏం లేదు, మనం ఎప్పుడైతే ఆ ఫంక్షన్ నేమ్ ఇస్తామో దట్ ఈస్ నథింగ్ బట్టి నేమ్డ్ ఫంక్షన్. సో ఇప్పుడు ఏంటి? ఫంక్షన్ ఎక్స్ప్రెషన్. గైస్ నేను ఇక్కడ ఏమన్నాను? నేను ఎప్పుడైతే అసలు ఫంక్షన్ అంటే ఏంటంటే వర్క్ చేయడం అన్నా. ఇక్కడ ఏంటి? ఎంప్లాయీ వర్క్ చేయడమే ఫంక్షన్ అన్నా. గైస్ ఎంప్లాయీ ఊరికే వర్క్ చేస్తారా? ఎంప్లాయీ శాలరీ తీసుకుంటారుగా. అలాగే మనం కూడా గైస్ ఇప్పుడేంటి కంపెనీ నుండి ఈ ఎంప్లాయీ అనేవాడు ఎక్స్పెక్ట్ చేస్తాడు శాలరీ గైస్. అలాగే మనం కూడా మనం రాసుకున్న ఫంక్షన్ నుండి ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తే లైక్ దట్ ఈస్ నథింగ్ బట్ అవుట్పుట్. ఓకే గైస్. ఏమైనా మనం ఎక్స్పెక్ట్ చేస్తే దాన్ని సో మన చూడండి ఇక్కడ నేను ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను గైస్ ఇక్కడ చూడండి గైస్. నేను ఇదే మీకు అక్కడ డిస్ప్లే చేస్తాను గైస్. గైస్ ఇక్కడ చూసారా గైస్? అంతెందుకు గైస్, నేను ముందు ఏం చేస్తున్నాను అండి గైస్, దీన్ని చూసారా? ఫంక్షన్ అన్నారు. ఓకే గైస్. ఫంక్షన్ అన్నారు అండ్ A, B అన్నారు గైస్. A, B అనేది మీకు ఇచ్చే వర్కుల్లో లైక్ పారామీటర్స్ గైస్. అంటే ఏదైనా అనుకోవచ్చు గైస్. లేకపోతే ఏంటంటే ఈరోజు లైక్ ఇదేంటంటే గైస్ ఎక్స్ట్రా వర్క్ గైస్. అంటే మీరు చేసే పనిలో ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకుంటారని. ఓకే గైస్. ఇది ఏమి ఇచ్చారు? టాస్క్ 1 అండ్ టాస్క్ 2. సో మీరేం చేయాలంటే టాస్క్ 1 టాస్క్ను ప్లస్ చేయాలి. సో బాగానే ఉంది, మీరు వర్క్ చేసేస్తారు గైస్. ఓకేనా, వర్క్ చేసేస్తారు. కానీ మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మీ నుండి కంపెనీ అనేది ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది గైస్? అవుట్పుట్ అనేది ఎక్స్పెక్ట్ చేద్ది. అంతే గైస్. మీరు కంపెనీలో ఉండి వర్క్ చేయకపోతే మీకు శాలరీ ఇచ్చుద్దా? అలాగే మనం కూడా ఫంక్షన్ యూజ్ చేసుకుని దాన్ని బట్టి అవుట్పుట్ తెచ్చుకోవాలి గైస్. అంతే కదా. మనం ఫంక్షన్ ఎందుకు రాస్తాం? ఆ ఫంక్షన్లో లాజిక్ అప్లై అయ్యి దాని నుంచి అవుట్పుట్ రావాలి. ఓకే అన్న, అవుట్పుట్ వచ్చింది. కానీ అవుట్పుట్ని స్టోర్ చేసుకోవాలా? అవుట్పుట్ని స్టోర్ చేసుకోవాలంటే మనం గైస్ ఆల్రెడీ మనం చెప్పాం డేటాని స్టోర్ చేసుకుంటే వేరియబుల్ రావాలి. వేరియబుల్ యూజ్ చేయాలి. సో మనకు ఎన్ని వేరియబుల్స్? త్రీ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్, వ్యారు, లెట్, కాన్స్టెంట్స్. మనం ఏదైనా యూజ్ చేయొచ్చు. సో ఆల్రెడీ మనం డిఫరెన్స్ కూడా చూసాం ఎప్పుడు ఏది యూజ్ చేయాలని. సో ఓకే గైస్. ఎప్పుడైతే మనం కంపెనీ నుండి శాలరీని ఎక్స్పెక్ట్ చేస్తాము అలాగే మనం కూడా మన ప్రాజెక్ట్లో ఫంక్షన్స్ డిక్లేర్ చేసినప్పుడు ఆ ఫంక్షన్ నుంచి ఏమైనా అవుట్పుట్ని ఎక్స్పెక్ట్ చేస్తే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ వచ్చిన అవుట్పుట్ని ఎక్స్పెక్ట్ చేసిన అవుట్పుట్ని ఒక వేరియబుల్లో అసైన్ చేసుకోవాలి గైస్. దట్ ఈస్ నథింగ్ బట్ ఏ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్. ఓకే గైస్. ఓకే అన్న, ఇందాక నేమ్డ్ ఫంక్షన్కి అయితే జస్ట్ నేమ్డ్ ఫంక్షన్కి అయితే ఆ నేమ్ కాల్ చేసామన్నా బాగానే ఉంది గైస్. ఇక్కడ మనం ఏం కాల్ చేయాలంటే ఇక్కడ వేరియబుల్ నేమ్ కాల్ చేయాలి గైస్. ఓకేనా. ఇప్పుడు మనం చూద్దాం గైస్. శాలరీ గైస్. ఇక్కడ మనం ఏమి ఇచ్చా నేను గైస్? ఇక్కడ నేను ఫంక్షన్లో 2 పారామీటర్స్ ఇచ్చా. అంటే ఏంటి గైస్? ఇక్కడ ఏంటంటే మనం టాస్క్ 1 గైస్ నేను ఏదైనా ఇవ్వచ్చు గైస్. నేను ఇక్కడ నేను ఇప్పుడు నాకు టాస్క్ 1, టాస్క్ 2 గైస్. ఇప్పుడు చూద్దాం అవుట్పుట్ ఏమొస్తుందో. సో 1 సెకండ్ గైస్, సేవ్ చేస్తున్నాను గైస్. ఏమొచ్చింది గైస్? అవుట్పుట్ ఏమీ రాలా. ఎందుకు గైస్? అవుట్పుట్ మనకి దీంట్లో వచ్చింది కానీ అవుట్పుట్ మనం డిస్ప్లే చేసాము లేదు. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే కన్సోల్ డాట్. సో ఇప్పుడు చూద్దాం గైస్ మనకు అవుట్పుట్ ఏమొస్తుందో. గైస్ చూసారా? మనకి 3 వచ్చింది. అంటే ఏంటి? ఎప్పుడైతే మనం కంపెనీలో పనిచేస్తున్నప్పుడు శాలరీ ఎక్స్పెక్ట్ చేస్తామో అలాగే మనం ఫంక్షన్ రాసుకున్నప్పుడు కూడా యూజర్ అనేవాడు అవుట్పుట్ ఎక్స్పెక్ట్ చేస్తాడు. సో దాన్ని స్టోర్ చేసుకుంటాకే ఒక వేరియబుల్ని అసైన్ చేసుకోవాలి. సో అలా అసైన్ అంటే ఫంక్షన్ని ఒక వేరియబుల్కి అసైన్ చేస్తే దాన్ని మనం ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ అంటారు. ఓకే గైస్, ఐ హోప్ మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. సో బాగానే ఉంది గైస్. నేమ్డ్ ఫంక్షన్ అయిపోయింది, తర్వాత ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ అయిపోయింది. సో గైస్ ఇప్పుడు యారో ఫంక్షన్స్ గైస్ యారో ఫంక్షన్ అంటే మీకు చాలా క్లారిటీగా అర్థమయ్యేలా చెప్పనండి. యారో ఫంక్షన్ అంటే రికమెండేషన్ గైస్. రికమెండేషన్ ఇప్పుడు మొత్తం రికమెండేషన్ గైస్. ఇప్పుడు ఎంత స్కిల్ ఉన్నా సరే గైస్ యారో ఫంక్షన్ అంటే నథింగ్ బట్ షార్ట్ కట్ గైస్. ఇప్పుడు నేను
గైస్ ఇక్కడ ఏం రాసా, ఫంక్షన్ ఇచ్చా, ఫంక్షన్ నేమ్ కీవర్డ్ వాడే, తర్వాత ఏకామ్ అంటే లైక్ వాళ్ళకి ఇచ్చిన టాస్క్లు ఇక్కడ మెన్షన్ చేసా, అండ్ ఈ బ్రాకెట్స్ వాడు అండ్ రిటర్న్ A+B. గైస్ మనం మామూలుగా అయితే సిన్సియర్గా స్కిల్ నేర్చుకున్నవాడు ఇంత ప్రాసెస్ చేయాలి గైస్ కానీ ఇప్పుడు ఇంత ప్రాసెస్ ఎవరన్నా చేస్తున్నారా? లేదు. ఎవరో ఒకళ్ళ రికమెండేషన్ ద్వారా ఏం చేస్తున్నారు గైస్, జాబ్ తెచ్చేసుకుంటున్నారు. సో గైస్ ఇదేంటి, ఇది నార్మల్ పర్సన్. గైస్ ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే రికమెండేషన్తో రికమెండేషన్ మనకి ఎంత ప్రాసెస్ ఉంటుందో చూడండి, ఊరిని అయిపోద్ది మనకి. గైస్ నేను దీనికి ఒకే అవుట్పుట్ వచ్చింది చూడండి గైస్. 1 సెకండ్ గైస్. ఇప్పుడు మీరు కష్టపడి చదివిన అదే శాలరీ, మీరు రికమెండేషన్ తెచ్చుకున్న అదే శాలరీ. గైస్ ఇక్కడ ఎందుకు ఎర్రర్ వచ్చింది, ఎవరిని గెస్ట్ చేయండి గైస్. ఎందుకు ఎర్రర్ అంటే ఇది కాన్స్టెంట్స్ ఏంటి, ఒక్కసారి అసైన్ చేయగలం, డిక్లేర్ చేయగలం, ఇంకోసారి అసైన్ చేయగలం, డిక్లేర్ చేయగలం. సో నేనేం చేస్తున్నాను అంటే ఇది salary 1, సో ఇది salary 2 అని పెట్టా. సో డిఫరెన్స్ తెలుస్తుంది. సో గైస్ చూడండి, నేను ఎక్కడా చేసేది ఒకే పని గైస్. నేను ఎక్కడా కష్టపడి చదువుకుంటున్నా, నేను ఎక్కడ ఏం చేస్తున్నా, రికమెండేషన్ చేస్తున్నా గైస్. ఎందుకు మనం రికమెండేషన్ యూస్ చేస్తాం, మన టాస్క్ అనేది త్వరగా కంప్లీట్ అవ్వడానికి గైస్. ఎక్కడ టాస్క్ కంప్లీట్ అవుతుంది, కానీ గైస్ ఇలా చదువుకుంటే మనం త్వరగా సెటిల్ అవుతున్నామా? లైక్ త్వరగా సెటిల్ అవ్వడం అంటే గైస్ ఇక్కడ ఏంటి, ఇలా చదువుకుంటే మీకున్న నాలెడ్జ్ మీద క్లారిటీ ఉంటుంది అండ్ ఒక స్ట్రక్చర్ ఫార్మాట్లో మీరు వెళ్తారు. సో గైస్ ఇది అలా కాదు గైస్, షార్ట్ కట్. ఇది ఎప్పుడు వాడాలంటే సమ్ టైమ్సే వాడాలి, అన్ని చోట్ల రికమెండేషన్ వర్క్ అవ్వ గైస్. అలాగే యారో ఫంక్షన్స్ అనేది కొన్ని చోట్లే వాడాలి, లైక్ మీ టాస్క్ అనేది చిన్నగా ఉన్నప్పుడు వాడాలి గైస్, ఓకేనా? సో అందుకే యారో ఫంక్షన్స్ వాడతారు. సో యారో ఫంక్షన్ అంటే ఏంటి చూసాను గైస్. సో గైస్ చూసారా, దీనికి ఒకే అవుట్పుట్ వచ్చింది గైస్. ఇప్పుడు నేను దీనికి చూపిస్తాను మీకు. సో నేను సెకండ్ కూడా డిస్ప్లే చేసి మీకు చూపిస్తాను గైస్ అవుట్పుట్. గైస్ ఇది salary 1, అది salary 1 అవుట్పుట్ గైస్, ఇది salary 2 అవుట్పుట్ గైస్. ఇప్పుడు మీకు చూపిస్తాం. మనకు మూడు వస్తాయి, 2 3 వస్తాయి. కానీ గైస్ చూడండి, ఫస్ట్ దానికి అవుట్పుట్ ఎంత వచ్చింది 3, సెకండ్ దానికి అవుట్పుట్ 3 గైస్. ఇక్కడ సేమ్ లాజిక్, కానీ గైస్ ఏం మారింది ఇక్కడ గైస్, మనం ఇక్కడ ఫంక్షన్ అనే కీవర్డ్ ఇక్కడ వాడామా గైస్, యారో కీవర్డ్స్కి అదే గైస్ ఏంటి యారో ఫంక్షన్స్కి అడ్వాంటేజెస్ ఏంటంటే మనకి ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండవు. మనం వెళ్ళి మన రికమెండేషన్తో జాబ్ కొట్టేవచ్చు. కానీ మనం ఎప్పుడైతే నార్మల్గా సిన్సియర్గా చదువుకుంటామో మనకి యాప్టిట్యూడ్ టెస్ట్ అంటారు, రీజనింగ్ టెస్ట్ అంటారు, కోడింగ్ టెస్ట్ అంటారు. సో మనకి కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది, అందుకే ఇది నేర్చుకోవడం కష్టం. సో అందుకే ఈ ఫంక్షన్స్ మనం తక్కువగా యూజ్ చేస్తాం గైస్, ఇలా నేమ్డ్ ఫంక్షన్స్ అండ్ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్స్. సో గైస్ ఇప్పుడు ఇక్కడ చూడండి, దీనికి అసలు అదే ఫంక్షన్ అనే కీవర్డ్ లేదు, ఈ బ్రాకెట్స్ లేవు, ఈ రిటర్న్ అనే కీవర్డ్ లేదు, ఏమీ లేదు గైస్. కానీ ఇక్కడ అదే శాలరీ, ఇక్కడ అదే అవుట్పుట్, అంతే కదా గైస్. ఇప్పుడు నేను ఎంత స్కిల్ నేర్చుకున్నా నాకు అదే అవుట్పుట్, లేకపోతే నేను రికమెండేషన్తో జాబ్ కొట్టినా నాకు అదే అవుట్పుట్ గైస్. ఇప్పుడు అందరూ కూడా కష్టపడే తత్వం మానేసి అందరూ రికమెండేషన్కి వెళ్ళిపోతున్నారు గైస్. సో ఓకేనా? సో అలాగే మనం ఎప్పుడైతే మన టాస్క్ చిన్నగా ఉన్నప్పుడు మనం ఒక టాస్క్ పర్ఫామ్ చేయాలో అప్పుడు మనం యారో ఫంక్షన్ యూజ్ చేస్తాం గైస్. ఎందుకు యారో ఫంక్షన్ యూజ్ చేస్తామంటే మనకి ఎలాగో టాస్క్ చిన్నది. సో మన టాస్క్ చిన్నదైనప్పుడు మనం ఎక్కువ సో కోడ్ ఉండకూడదు కదా, మనం ఎప్పుడూ కూడా కోడ్ అనేది తక్కువగా ఉండేలాగా చూసుకోవాలి గైస్. సో దీనికి మనకు అవుట్పుట్ 3నే, దీనికి మనకు అవుట్పుట్ 3నే. సో మనం ఏది బెస్ట్ సెలెక్ట్ చేసుకుంటాం, మనం దీన్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఎందుకంటే ఇది రాయడానికి చాలా సింపుల్గా అండ్ ఫాస్ట్గా ఉంటుంది గైస్, ఓకేనా? సో ఇక్కడ మనం A, B ఇస్తున్నాం, ఇక్కడ A, B ఇస్తున్నాం, రెండింటిని యాడ్ చేయమంటున్నాం, ఓకేనా గైస్? మనకి లాజిక్ ఒకటే అండ్ అవుట్పుట్ ఒకటే, జస్ట్ సింటాక్స్ ఎలా రాయాలన్నదే మ్యాటర్ గైస్. ఇక్కడ కూడా ఏంటి, ఇక్కడ నేను చేసే వర్క్ ఒకటే, ఇక్కడ అంటే ఇప్పుడు నేను కష్టపడి చదివినా చేసే వర్క్ ఒకటే, ఇక్కడ రికమెండేషన్తో వెళ్ళి చేసినా ఒకటి. కానీ ఏంటి ఇక్కడ ప్రాసెస్ అంటే ఇక్కడ నేను చేసే ప్రాసెస్ కొంచెం కష్టం, ఇక్కడ చాలా సింపుల్ గైస్. మీకు అర్థం అవ్వాలని నేను ఎంత క్లారిటీగా చెప్తున్నాను గైస్. సో అలా ఏమీ లేదు. సో మీకు అర్థం అవ్వడం ఇంపార్టెంట్ గైస్, ఓకేనా? వీడియో ఎంత లెంతీ అయినా సో డోంట్ వరీ గైస్. సో కొంచెం టైం తీసుకునే చూడండి గైస్. సో ఐ హోప్ మీకు అర్థం అవుతుంది అనుకున్నా. జస్ట్ మీరు ఎలా ఐడెంటిఫై చేయాలంటే జస్ట్ మీకు యారో గైస్, ఈ యారో పెడితే
సో యారో ఫంక్షన్స్. ఓకేనా గైస్? సో గైస్ మీకు గుర్తొచ్చే బండ గుర్తు యారో ఫంక్షన్ పెడితే, యారో అంటే ఈజీ అంటే రికమెండేషన్. సో ఎలాంటి కష్టం ఉండదు గైస్. మీకోసం నేను ఇలాంటి యూస్ చేస్తున్నాను, ఏదో వేరే వాళ్ళు అనాలని కాదు, జస్ట్ మీకు ఎగ్జాంపుల్ అర్థం అవడానికి చెప్తున్నాను గైస్. సో ఎనానిమస్ ఫంక్షన్ అంటే ఏంటి గైస్? మనం చేసే పనికి ఎలాంటి పేరు లేకపోతే దాన్ని ఎనానిమస్ ఫంక్షన్ అంటారు గైస్. అంతెందుకు గైస్, ఇప్పుడు మనం బీటెక్ అయిపోయిన తర్వాత ఖాళీగా ఉంటే అందరు అడుగుతారు గైస్, ఏం చేస్తున్నావు అంటే, ఏం లేదు నేను అలా బయటికి వెళ్ళి వస్తున్నా అంటే, నేను బయటికి వెళ్ళి వస్తా కానీ ఎలాంటి వర్క్ చేస్తున్నానో నాకు క్లారిటీ ఉందా? అలా నేను చేసే పనికి వర్క్ నా పేరు లేకపోతే దానినే ఎనానిమస్ ఫంక్షన్ అంటారు గైస్. కానీ నేను ఎక్కడ వర్క్ చేస్తున్నా, కంపెనీలోకి వెళ్ళిన వర్క్ చేస్తున్నా, ఇంటికన్నా వర్క్ చేస్తున్నా, కానీ కంపెనీలో నాకు ఒక పేరు ఇచ్చారు గైస్. విత్ టాస్క్ అసైన్ చేసి నాకు ఒక పేరు ఇచ్చారు, నేను చేసే పనికి ఒక పేరు ఇచ్చారు. కానీ నేను ఇంటికాడ ఉండి ఎంత కష్టపడినా కూడా నాకు ఒక పేరు అంటే నేను చేసే పనికి ఒక పేరు లేకపోతే దానికి వాల్యూ ఉండదు గైస్. ఓకేనా? సో దట్ ఈస్ నథింగ్ బట్ ఎనానిమస్ ఫంక్షన్. ఎనానిమస్ ఫంక్షన్ అంటే ఏంటి? సో దానికి పేరు ఉండదు గైస్. సో సెట్ అవుట్ మీకు ఇంకా చెప్పలేదు. సెట్ అవుట్ ఏంటంటే గైస్, రెండు మనకుంటాయి, సెట్ ఇంటర్వెల్, సెట్ అవుట్ గైస్. సెట్ అవుట్ అంటే గైస్ మీకు క్లారిటీగా చెప్తాను చూడండి, మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను గైస్ మొత్తం నేను. సో ఐ హోప్ ఈ రెండు అర్థమైంది అనుకుంటున్నాను గైస్. ఇప్పుడు చూద్దాం గైస్. సెట్ అవుట్ ఏం చేద్దంటే ఇక్కడ గైస్ మనం రెండు ఇవ్వాలి గైస్. దీంట్లో మీకు క్లారిటీగా చూపిస్తున్నాను గైస్. ఈ ఫంక్షన్ మనం రెండు రాయాలి గైస్. ఇక్కడ చూసారా మన సెట్ అవుట్లో గైస్, ఇప్పుడు మీకు క్లారిటీగా అర్థం అవుతుంది గైస్. చూసారా సెట్ అవుట్ అనేది ఎక్కడ ఓపెన్ ఇక్కడ క్లోజ్ అయింది గైస్. చూసారా చూడండి, సెట్ అవుట్ అనేది ఇది మొత్తం సెట్ అవుట్ గైస్. దీంట్లో మనం రెండు పారామీటర్స్ ఇచ్చాం గైస్. అదేంటి? ఒకటి ఫంక్షన్, ఒకటి టైం. అంటే ఈ టైంకి ఈ టాస్క్ అనేది యాక్టివేట్ అవ్వాలి. సో అప్పుడే మనం సెట్ టైం అవుట్ వాడతాం గైస్. సెట్ టైం అవుట్కి సెట్ ఇంటర్వెల్కి డిఫరెన్స్ ఏంటంటే, సెట్ టైం అవుట్ అనేది ఒక్కసారి పర్ఫామ్ అవుద్ది గైస్. ఆఫ్టర్ మనం ఎప్పుడైతే ఇక్కడ మెన్షన్ చేస్తామో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ టైం ఒక్కసారి టాస్క్ పర్ఫామ్ అవ్వాలంటే మనం సెట్ టైం అవుట్ వాడాలి గైస్. అలా కాకుండా నాకు ఈ టైంకి అంటే నాకు ఇప్పుడు నేను 5 సెకండ్స్ పెడితే 5 సెకండ్స్కి నాకు టైం పర్ఫామ్ అవ్వాలంటే, నా టాస్క్ పర్ఫామ్ అవ్వాలంటే మనం సెట్ ఇంటర్వెల్ వాడాలి గైస్. సో మీకు డిఫరెన్స్ చూపిస్తాను గైస్. సెట్ టైం అవుట్ అంటే నేనేం చేయాలి? ఇప్పుడు సెట్ టైం అవుట్లో నాకు ఒక పని జరగాలి. అది ఎప్పుడు జరగాలి నేను రాసుకున్నాను. ఎప్పుడు జరగాలి? నాకు సెకండ్కి ఒక పని జరగాలి గైస్. నేను ఇప్పుడు 5 సెకండ్స్ పెడుతున్నా అంటే నాకు 5 సెకండ్స్కి దిస్ ఈజ్ ఎనానిమస్ ఫంక్షన్ డిస్ప్లే అవ్వాలి గైస్. సో ఓకేనా? ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం గైస్. ఇప్పుడు చూడండి అవుట్పుట్ ఏమైనా వచ్చిందా గైస్? ఇప్పుడు చూడండి అవుట్పుట్ చూడండి గైస్. 5 సెకండ్స్ అయిన తర్వాత మనకు అవుట్పుట్ వచ్చింది గైస్. చూసారా? దిస్ ఈజ్ ఎనానిమస్ ఫంక్షన్ అంటే ఏంటి గైస్? నేను ఎప్పుడైతే రీలోడ్ చేస్తున్నానో, రీలోడ్ అయిన 5 సెకండ్స్ తర్వాత మనకి టాస్క్ పర్ఫామ్ అవ్వాలంటే మనం సెట్ టైం అవుట్ వాడతాం గైస్. ఇక్కడ నేను టాస్క్ అని చెప్పాను కానీ అది ఎప్పుడు కాల్ అవ్వాలో చెప్పాను గైస్. అలా మనం చేసే పనికి నేమ్ లేకపోతే దానికి ఎలాగైతే వాల్యూ ఉండదో అలాగే మనం రాసే ఫంక్షన్కి నేమ్ లేకపోతే దాన్నే మనం ఏమంటాం గైస్? ఎనానిమస్ ఫంక్షన్ గైస్. ఇప్పుడు సెట్ టైం అవుట్ అంటే 5 సెకండ్స్ తర్వాత ఒక్కసారి రన్ అవుతుంది, ఆగిపోతుంది గైస్. మనం ఎప్పుడైతే సెట్ ఇంటర్వెల్ వాడతామో గైస్, చూడండి మీరు సెట్ గైస్ చూడండి, నేను ఇప్పుడు గైస్ మీరు అదే గైస్ నేను చెప్తున్నాను, మీరు జస్ట్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆటోమేటిక్గా మీరు టైప్ చేయగానే అన్నీ వచ్చేస్తాయి గైస్. చూడండి సెట్ ఇంటర్వెల్ గైస్. ఇప్పుడు మీరు క్లారిటీగా అబ్జర్వ్ చేయండి గైస్. సెట్ ఇంటర్వెల్ అన్న నేను సెట్ టైం అవుట్ అంటే మన టాస్క్ అనేది ఒక్కసారి పర్ఫామ్ అయింది ఆఫ్టర్ పర్టికులర్ టైం కంప్లీటెడ్. తర్వాత నేను సెట్ ఇంటర్వెల్ అంటున్నాను గైస్. ఇప్పుడు చూడండి గైస్, ఇక్కడ చూసారా గైస్? ఇక్కడ చూడండి మీరు క్లారిటీగా అబ్జర్వ్ చేయండి గైస్. ఫస్ట్ ఒకసారి అవుద్ది గైస్, ఒకసారి అయిందా తర్వాత 5 సెకండ్స్కి మళ్ళీ అవుద్ది గైస్. మళ్ళీ అంటే రెండోసారి ప్రింట్ అవుద్ది గైస్. చూడండి మళ్ళీ 2 అయింది గైస్. మళ్ళీ 5 సెకండ్స్కి మళ్ళీ ఇంకోసారి గైస్. మళ్ళీ 5 సెకండ్స్ 3 అవుద్ది గైస్. ఎందుకు ఇలా అవుతుంది గైస్? మన వర్క్ అనేది సమ్ పర్టికులర్ టైం పీరియడ్లో రిపీటెడ్గా అవ్వాలంటే మనం సెట్ ఇంటర్వెల్ యూజ్ చేస్తాం గైస్. అలా కాకుండా నాకు కొద్దిసేపటి తర్వాత పని అవ్వాలి, ఒక్కసారే జరిగితే చాలు అంటే సెట్ టైం అవుట్ యూజ్ చేస్తాం గైస్.
సో ఓకే గైస్, సో అంటే ఎనానమస్ ఫంక్షన్ గురించి చెప్పడానికి ఆ రెండు చెప్పాను. సో ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను వాట్ ఈస్ ఫంక్షన్ అండ్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్. సో ఇప్పుడు ఏం చేద్దామంటే స్ప్రెడ్ ఆపరేటర్ గైస్. గైస్ ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ గైస్. చాలామందికి ఇది అర్థం కాదు గైస్. అసలు చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. 3 డాట్స్ గైస్. స్ప్రెడ్ ఆపరేటర్ అంటే 3 డాట్స్తో ఇండికేట్ చేస్తారు. ఓకేనా గైస్. సో స్ప్రెడ్తో పాటు ఇంకోటి ఉండదు గైస్ టాపిక్, అదేంటంటే రెస్ట్ ఆపరేటర్. గైస్ ఇక్కడ చూడండి, స్ప్రెడ్ ఆపరేటర్ అన్న మనం 3 డాట్స్తో ఇండికేట్ చేస్తాం, రెస్ట్ ఆపరేటర్ అన్న మనం 3 డాట్స్తో ఇండికేట్ చేస్తాం గైస్. అందుకే చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఎప్పుడు ఏది యూజ్ చేయాలి, అసలు అప్పుడు అదే ఎందుకు యూజ్ చేయాలని చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు గైస్. నేను వాళ్ళందరి కోసం వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్దామని నేను చాలా టైం స్పెండ్ చేసి మీకోసమే నేను ఎలా చెప్పాలని ఆలోచించి ఇమేజెస్ ఎత్తికి మరి మీకు చెప్తున్నాను గైస్. ఇప్పుడు చూడండి, స్ప్రెడ్ గైస్ ఏంటి గైస్, స్ప్రెడ్ ఈస్ యూజ్డ్ టు ఎక్స్పాండ్ అన్ ఎరే గైస్. ఏంటి గైస్, స్ప్రెడ్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది, ఎక్స్పాండ్ చేయడానికి గైస్. అలా చెప్తే ఎవ్వరికి అర్థం కాదు గైస్. నేను మీకు ప్రాక్టికల్గా చెప్తాను గైస్, ఎందుకు నేను ఉన్నది మీకు అర్థమయ్యేలా చెప్పడానికే గైస్. ఇక్కడ చూసారా గైస్, ఇక్కడ ఏంటి, ఒక బర్త్డే బాయ్ అనేవాడు క్లాస్ రూమ్లో చాక్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు గైస్. అంటే ఏంటి, డిస్ట్రిబ్యూషన్ ఈస్ నథింగ్ బట్ స్ప్రెడ్. ఓకే గైస్. అంటే స్ప్రెడ్ అంటే ఏంటి గైస్, స్ప్రెడ్ అంటే ఏంటి, పంచడం, స్ప్రెడ్ చేయండి అంటే గైస్. ఇప్పుడు ఏదైనా వార్త స్ప్రెడ్ అయిందంటే ఏంటి, ఆ వార్త అనేది ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి అంటే ఏంటి, మూవ్ ఆన్ అంటే ఫార్వర్డ్ అయ్యింది గైస్. అలాగే గైస్ ఇక్కడ చూడండి, ఎవరి దగ్గర అయితే బర్త్డే బాయ్ దగ్గర చాక్లెట్స్ అంటే ఏంటి, ఒక ఏరియాలో మనకి ఎలిమెంట్స్ గైస్ ఇది. ఓకేనా, ఒక ఏరియాలో ఎలిమెంట్స్ ఉన్నాయో ఎవరికైతే అసైన్ గైస్, ఇక్కడ చూడండి ఒక చాక్లెట్ అసైన్ చేస్తున్నారు, ఇంకో చాక్లెట్ అసైన్ చేస్తున్నారు అలా. ఇప్పుడు అలాగే ఇక్కడ ఏంటి, అలాగే మన దగ్గర ఉన్న ఏరియాలో ఉన్న ఎలిమెంట్స్ని ఎలాగైతే పీపుల్కి అసైన్ చేస్తున్నామో అలాగే మన దగ్గరలో ఉన్న అది గైస్ ఇక్కడ చూడండి, ఏరియాలో ఎలిమెంట్స్ని అసైన్ చేయడాన్ని ఎలా చూడండి గైస్, డిస్ట్రిబ్యూట్ చేయడానికి నేను స్ప్రెడ్ అనేది యూజ్ చేయాలి గైస్. గైస్ మీకు అర్థం కాదు, నేను మీకు క్లారిటీగా మీకు అవుట్పుట్ చూపిస్తేనే అర్థమవుతుంది గైస్. సో మీకోసం నేను అవుట్పుట్ కూడా చూపిస్తాను గైస్. ఇవన్నీ విన్నప్పుడు బాగానే ఉంటాయి కానీ తర్వాత మీకు అర్థం కాదు గైస్. మీకు అర్థం కావాలంటే మీరు ప్రాక్టీస్ చేయాలి గైస్. మీరు ప్రాక్టీస్ చేస్తేనే మీకు అర్థం అవుతుంది, లేకపోతే అర్థం కాదు గైస్. ఓకే గైస్ ఇప్పుడు మనం చూద్దాం గైస్. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది చూడండి గైస్. నేను డాట్ ఇచ్చా గైస్. ఇప్పుడు ఎర్రర్ వచ్చింది చూద్దాం గైస్. ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది అనుకుంటున్నారు గైస్. నేను ఇక్కడ ఏమి ఇచ్చానంటే గైస్, నేనే బర్త్డే బాయ్ గైస్. నా దగ్గర చాక్లెట్స్ అని ఉన్నాయి, నా దగ్గర చాక్లెట్స్ ఒక బౌల్లో ఉన్నాయి గైస్. ఎరే ఈజ్ నథింగ్ బట్ నేనేం చెప్పా గైస్, ఎరే ఈజ్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ వాల్యూస్. సో నా దగ్గర కలెక్షన్ ఆఫ్ వాల్యూస్ అంటే ఏంటి, చాక్లెట్స్. అంటే నా దగ్గర ఎక్కువ చాక్లెట్స్ ఉన్నాయి కాబట్టి నేను ఒక ఏరియాలో స్టోర్ చేసుకున్నా. సో ఒక బౌల్లో నా దగ్గర చాక్లెట్స్ ఉన్నాయి. నేనేం చేసా, డిస్ట్రిబ్యూషన్ చేశా గైస్. నాకు కొన్ని స్పెల్లింగ్ తప్పు ఉండొచ్చు కానీ నా కాన్సెప్ట్ అర్థం చేసుకునే ముందు, డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటి, పంచితే ఏంటి, ఒక్కొక్కరికి ఒక్కొక్క చాక్లెట్ వెళ్ళొద్ది. సో ఏంటి అంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క చాక్లెట్ వెళ్ళొద్ది. సో మన అవుట్పుట్ చూద్దాం గైస్. చూసారా అవుట్పుట్ ఏంటి, ఫస్ట్ పర్సన్కి ఒక చాక్లెట్ వెళ్ళింది, సెకండ్ పర్సన్కి ఒక చాక్లెట్ వెళ్ళింది, థర్డ్ పర్సన్కి ఒక చాక్లెట్ వెళ్ళింది అన్న. 2 అవుట్పుట్లు ఒకటే కన్నా మీరు అనుకోవచ్చు గైస్. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన మెయిన్ గోల్ వచ్చి స్ప్రెడ్ అంటే గైస్, మీకు చూపిస్తాను, మీకు రాస్తాను గైస్. మీరు చూడండి గైస్, స్ప్రెడ్ అంతేనా గైస్. 1 సెకండ్ గైస్. స్ప్రెడ్ 1 సెకండ్ గైస్. స్ప్రెడ్ అంటే ఏంటి గైస్, స్ప్రెడ్ అనేది ఏం చేద్దంటే మన దగ్గర మల్టిపుల్ వాల్యూస్ని ఒకేలాగా చేస్తే దట్ ఈస్ నథింగ్ బట్ స్ప్రెడ్ గైస్. మీకు సింపుల్గా చెప్పాలంటే మనకి అంటే ప్లోరల్ అంటే ఏంటి, మీకు బహువచనాన్ని ఏకవచనంగా మార్చడమే మనకి ఏంటిది కదా స్ప్రెడ్. ఐ హోప్ అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా మీకు చెప్పాలంటే ఎలాగంటే మీకు మల్టిపుల్ వాల్యూస్ని ఒక నేమ్తో పిలవాలంటే సో మనం దాన్ని స్ప్రెడ్ యూజ్ చేస్తాం గైస్. సో గైస్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం జరుగుతుంది, నేను ఒక బౌల్లో చాక్లెట్స్ ఉంది, నేను ఏం చేసా, ఒక్కొక్క చాక్లెట్ ఒక్కొక్క దానికి అసైన్ చేసా. సో దానికి ఒక నేమ్ ఇచ్చా,
చాక్లెట్స్ అని నేమ్ ఇచ్చగానే ఏమైపోయినాయి, సో ఇవన్నీ చాక్లెట్సే కాబట్టి నేను చాక్లెట్స్ అని ఇచ్చి 3 డాట్స్ అసైన్ చేయగానే ఏమైపోయినాయి, ఇవన్నీ ఇక్కడ స్ప్రెడ్ అయిపోయినాయి. అంటే స్ప్రెడ్ అంటే ఏంటి, సో డివైడ్ అయిపోయినాయి. ఓకే గైస్, సో స్ప్రెడ్ ఈజ్ నథింగ్ బట్ మెనీ టు 1 గైస్. ఓకే గైస్, ఇక్కడ ఏమైంది గైస్, ఇక్కడ స్ప్రెడ్ ఈజ్ నథింగ్ బట్ మెనీ టు 1. ఐ హోప్ మీకు అర్థం అవుతుందని అనుకుంటున్నాను గైస్. ఇక్కడ ఏమున్నాయి మనకి గైస్, ఇక్కడ ఏమున్నాయి గైస్, ఇక్కడ మనకి ఏమున్నాయి, స్ప్రెడ్ ఈజ్ నథింగ్ బట్ యూస్ టు ఎక్స్పాండ్ గైస్. ఇక్కడ మెనీ టు 1 కాదు, మనం ఇక్కడ చూద్దాం 1 to many గైస్. మనకేంటి, మన దగ్గర ఉన్నది ఒక్కటే, మన దగ్గర ఉన్నది చాక్లెట్స్ ఉన్నాయి గైస్. మన చాక్లెట్ ఈజ్ నథింగ్ బట్ మనకి బౌల్. ఏంటి గైస్, నా దగ్గర ఒక బౌల్ ఉంది గైస్, చాక్లెట్ బౌల్ ఉంది. నేనేం చేయాలి, ఆ బౌల్లో ఉన్న చాక్లెట్ని ప్రతి ఒక్కరికి డిస్ట్రిబ్యూట్ చేయాలి గైస్. నేనేం చేయాలి, స్ప్రెడ్ ఏం చేద్దంటే ఒక్కొక్క చాక్లెట్ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయాలి కాబట్టి 1 to many మన దగ్గర. ఓకే గైస్, 1 to many. ఓకే గైస్, మనం ఎప్పుడు స్ప్రెడ్ యూజ్ చేయాలంటే మన దగ్గర, ఓకే గైస్, మన దగ్గర ఏంటి, మన దగ్గర ఎలిమెంట్స్ ఉన్నప్పుడు. అంటే మన దగ్గర గైస్ మీరు అనుకోవచ్చు, అన్న ఏంటన్నా నా దగ్గర ఒక్క ఎలిమెంట్ లేదుగా, నా దగ్గర ఎలిమెంట్స్ చాలా ఉన్నాయిగా. అంటే గైస్ ఇది చాలా ఎలిమెంటా ఒక్క ఎలిమెంటా, గైస్ మనకి ఎలిమెంట్ అది మనకి ఎరే అనేది ఒక్క ఎలిమెంటే అని గైస్ ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాం. ఎరే అంటే ఏంటి, కలెక్షన్ ఆఫ్ వాల్యూస్. అంటే మనకి చాలా వాల్యూస్ ఒక స్క్వేర్ బ్రాకెట్లో ఎలా స్టోర్ చేసుకుంటే అది ఒక్కదాని కన్సిడర్ చేసుకున్నట్టు గైస్. అంటే ఒక బౌల్లో ఎలాగైతే చాక్లెట్స్ ఉంటాయో అలాగే ఒక వేరియబుల్లో మల్టిపుల్స్ వాల్యూస్ని స్టోర్ చేసుకుంటే అది ఎరే గైస్. ఇక్కడ ఒక బౌల్లో మల్టిపుల్స్ చాక్లెట్స్ ఉంటే మనం ఏముంటాం గైస్, ఎన్ని బౌల్లో ఉన్నట్టు, ఒక బౌలే ఉన్నట్టు. అలాగే ఒక్క వాల్యూని మల్టిపుల్ వాల్యూస్గా చేయాలంటే మనం ఏం యూజ్ చేయాలి గైస్, స్ప్రెడ్ అనేది యూజ్ చేయాలి గైస్. ఓకేనా, ఇక్కడ కూడా ఏముంది గైస్, ఇక్కడ కూడా మనకు ఉన్నది ఒక బౌలే. ఒక బౌల్ని ఏం చేస్తాం మనం, ఈ బౌల్లో ఉన్న వాల్యూస్ని అందరికీ స్ప్రెడ్ చేస్తాం. అంటే 1 bowl ఇంటూ మల్టిపుల్ చాక్లెట్స్. ఓకే గైస్, దట్ ఈస్ నథింగ్ బట్ స్ప్రెడ్. ఇప్పుడు రెస్ట్ చూద్దాం గైస్. రెస్ట్ ఈస్ నథింగ్ బట్ కలెక్ట్స్ ది మల్టిపుల్ వాల్యూస్ ఇంటూ సింగిల్ ఎరే గైస్. మీకోసమే క్లారిటీగా చెప్తున్నాను గైస్. ఇప్పుడు ఏంటి గైస్, నేను ఇక్కడ ఏం చేసా, నా దగ్గర ఒక్క ఎలిమెంట్ని అందరికీ పంచాను గైస్. అంటే ఏంటి, నా దగ్గర గైస్ ఇక్కడ చూడండి, ఒక ఎరేలో ఉన్న వాల్యూస్ని అందరికీ డిస్ట్రిబ్యూట్ చేశాను గైస్. ఓకేనా, కానీ ఎక్కడేంటి, డిస్ట్రిబ్యూట్ చేసిన వాల్యూస్ అన్నింటినీ ఒకటి గైస్. ఇప్పుడు మీకు అర్థం కావడానికి నేను విత్ ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను గైస్. ఇప్పుడు నేను సెకండ్ గైస్, సో మీ అందరికీ అర్థం అవుద్దని అనుకుంటున్నాను స్ప్రెడ్ ఎప్పుడు వాడాలి, రెస్ట్ ఎప్పుడు వాడాలని గైస్. ఇప్పుడు ఇది చూడండి గైస్. స్ప్రెడ్ అంటే ఎప్పుడు వాడుతున్నాం, మన దగ్గర ఒక వాల్యూ, అంటే మన దగ్గర 1 to many, అంటే మన దగ్గర ఒక్క వాల్యూ ఉండి దాన్ని మల్టిపుల్స్గా డివైడ్ చేయాలంటే మనం స్ప్రెడ్ యూజ్ చేయాలి గైస్. ఓకేనా, ఇక్కడ ఏంటి, మన దగ్గర ఉన్నది ఒకే వాల్యూ. అంటే మన దగ్గర ఒకే వాల్యూ అంటే దాంట్లో మల్టిపుల్స్ వాల్యూస్ ఉన్నాయి, కానీ దాన్ని మనం ఒక్క వేరియబుల్ కింద అసైన్ చేసుకున్నాం. ఓకే గైస్, మనకి ఇక్కడ చూడండి, చాక్లెట్స్ అనే ఒక్క వేరియబుల్లే మనకి ఎన్ని వేరియబుల్స్ అయినాయి, మనకు చూడండి 1 2 3 4 అలా అయినాయి. అంటే 1 to many. ఇక్కడ ఏంటి గైస్, రెస్ట్ అంటే ఏంటంటే మెనీ టు 1 గైస్. చూడండి, రెస్ట్ అంటే మెనీ టు 1 గైస్. అనుకోవచ్చు మీరు మెనీ టు 1 అంటే ఏంటంటే గైస్, ఇక్కడ చూడండి, నేను నాది బర్త్డే గైస్. ఇక్కడ ఏంటి, ఎన్ని చాక్లెట్స్ అయినా ఇవ్వను గైస్. నేను ఎన్ని చాక్లెట్స్ అయినా ఇవ్వను గైస్. ఎన్ని చాక్లెట్స్ అయినా నేను ఇచ్చినా ఏమంటారు గైస్, వాటన్నిటిని ఏమంటారంటే చాక్లెట్స్ అంటారు. జస్ట్ మనం ఇక్కడ మెనీ నెంబర్లని ఒక్కదాన్ని డిఫైన్ చేసాం. ఇక్కడ ఏం చేసాం, ఇక్కడ మల్టిపుల్ నెంబర్స్ని ఏం చేసాం గైస్. చూడండి, మీకు క్లారిటీగా, మీకు అవుట్పుట్ తెలిస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది గైస్. నేను అవుట్పుట్ తీసేస్తున్నాను. సో గైస్, ఇప్పుడు పైన దానికి అవుట్పుట్ చూద్దాం, కింద దానికి అవుట్పుట్ చూద్దాం గైస్. సో గైస్, నేను ఫస్ట్ A+B అని రాశాను గైస్. నేను ఇక్కడ రెడ్యూస్ అని రాశాను. సో మీకు ఇంకా రెడ్యూస్ కాన్సెప్ట్ అవ్వాలా. సో జస్ట్ నేను ఏం చేస్తున్నానంటే గైస్, ఫస్ట్ మనం ఒక టాపిక్ చూద్దాం, అదే 2 ఎలిమెంట్స్ చూద్దాం. సో ఎందుకంటే నేను రెడ్యూస్ ఇంకా చెప్పాలా మీకు, రెడ్యూస్ ఏంటి అని. సో మీకు
సో రెడ్యూస్ అంటే ఏం లేదు గైస్, రెడ్యూస్ అంటే ఈ ఎరే గైస్, ఇది ఎరే గైస్. గైస్ అంత ఎందుకు మీకు గైస్ ఇక్కడ మనం ఫర్లోకి రాద్దాం గైస్. ఫర్ అని రాసి గైస్ మనం ఆల్రెడీ నిన్న క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. మనం ఏం రాయాలి, లెట్ వేరియబుల్ నేమ్ గైస్. మనకు వాల్యూస్ రావాలంటే మనకు వాల్యూస్ రావాలంటే ఆఫ్ రాయాలి. ఎరేస్ నేమ్ ఏంటి, చాక్లెట్స్ గైస్. ఏంటి మనం రాయాలి, console.log అవి రాయాలి గైస్. ఇక్కడ చూసారా ఏంటన్నా, ఇక్కడ 2 వాల్యూస్ ఇచ్చో, కానీ ఇక్కడ ఏంటన్నా చాక్లెట్స్ అని ఎక్స్చేంజ్ చేసుకున్నా గైస్. నేను అదే చెప్పాను, ఇక్కడ నేను మెనీ ఇచ్చా అంటే చాలా వాల్యూస్ ఇచ్చిన, ఇక్కడ నేను ఒక్క నేమ్తో అసైన్ చేసుకోవాలంటే మనం రెస్ట్ యూజ్ చేయాలి. కానీ ఇక్కడ నేను ఇచ్చా, ఒక్క వాల్యూ ఇచ్చి మెనీగా తీసుకోవాలంటే స్ప్రెడ్ యూజ్ చేయాలి. మెనీ వాల్యూస్ ఇచ్చి ఒక్కటిగా తీసుకోవాలంటే రెస్ట్ యూజ్ చేయాలి గైస్. ఐ హోప్ అర్థం అవుతుందని అనుకుంటున్నాను గైస్. చూసారా, ఇది ఫస్ట్ దాని అవుట్పుట్, ఇది సెకండ్ దాని అవుట్పుట్ గైస్. సో ఫస్ట్ దాంట్లో ఏమొచ్చింది, మనకి ఒక ఎరే తీసుకుని ఆ ఎరేని మనం ఏం చేసాం, డిస్ట్రిబ్యూట్ చేసాం. అంటే ఏంటి, డిస్ట్రిబ్యూట్ చేస్తాం అంటే ఏమి లేదు గైస్, డివైడ్ చేస్తాం. సో అలా 1 to many చేస్తే మన స్ప్రెడ్ అంటారు. సో గైస్ ఇక్కడ మనం ఏం చేస్తాం, మెనీ అంటే మల్టిపుల్ ఎలిమెంట్స్ అసైన్ చేస్తే అది ఒక సింగిల్ నేమ్తో మనం యూస్ చేసుకుంటే, అంటే మెనీ టు 1 అంటే మనం చాలా వాటిని వన్గా యూజ్ చేసుకోవాలంటే మనం రెస్ట్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాం గైస్. సో ఐ హోప్ అర్థం అవుతుందని అనుకుంటున్నాను. సో స్ప్రెడ్ చూసాం, రెస్ట్ చూసాం. ఓకే గైస్, ఇప్పుడు డీస్ట్రక్చరింగ్ గైస్. అసలు డీస్ట్రక్చరింగ్ అంటే ఏంటి గైస్ ఇప్పుడు చూద్దాం. డెఫినేషన్ ఆఫ్ డీస్ట్రక్చరింగ్ అలౌస్ యూజ్ టు ఎక్స్ట్రాక్ట్ వాల్యూస్ ఫ్రమ్ ఎరేస్ ఆర్ ఆబ్జెక్ట్స్ అండ్ స్టోర్ దెమ్ ఇన్ వేరియబుల్స్ గైస్. డీస్ట్రక్చరింగ్ అంటే ఏమీ లేదు గైస్, చూద్దాం ప్రాక్టికల్గా చూద్దాం గైస్. మీరు ఇక్కడ చూసారా మనకి ఏం కనబడుతుంది ఇమేజ్లో గైస్. మనం ఇక్కడ ఏంటి, కంటైనర్లో లైక్ పెన్సిల్స్, స్కేల్స్ అవన్నీ గైస్. కంటైనర్ ఈస్ నథింగ్ బట్ ఏ వేరియబుల్ గైస్. ఈ వాల్యూస్ని ఏరియాలో వాల్యూస్ అనుకోండి గైస్. ఎలా ఉంటే మనకి అసలు ఏది ఎక్కడుందో మనకు తెలుస్తుందా గైస్. మనం ఒక ఎలిమెంట్ తీయాలంటే అది స్టార్టింగ్లో ఉందో, ఎండింగ్లో ఉందో, మిడిల్లో ఉందో మనకు తెలుస్తుందా గైస్. కానీ ఇక్కడ చూడండి, మనం ఏం చేసాం, దానికి ఒక స్ట్రక్చర్ క్రియేట్ చేసి, అంటే ఒక స్ట్రక్చర్ అంటే బాక్స్ ఇస్ నథింగ్ బట్ స్ట్రక్చర్ గైస్. డీస్ట్రక్చరింగ్ అంటే ఆ బాక్స్లో ఏం చేసాం, ప్రతి ఒక్క ఎలిమెంట్ని అంటే ప్రతి ఒక్క వాల్యూని దానికి ఒక ఏమి ఇచ్చాం గైస్, స్పేస్ ఇచ్చాం. అలా ప్రతి ఒక్క దానికి ఒక స్పేస్ ఇస్తే దట్ ఈస్ నథింగ్ బట్ డీస్ట్రక్చరింగ్ అంటారు గైస్. అంతెందుకు గైస్, మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూపిస్తాను గైస్. సో ఎప్పుడైతే మనం అసైన్ చేసుకుంటామో, డిక్లేర్ చేసుకుంటామో, ఓకే గైస్ ఈ 2 అర్థమైంది అనుకుంటున్నాను. సో నేను స్కిప్ తీసేస్తున్నాను గైస్. ఇక్కడ ఏంటి, కలర్స్ అంటే రెడ్, గ్రీన్, బ్లూ గైస్. మనం ఈ టాపిక్ అనేది లేకపోతే మనం ఏం చేయాలి గైస్, మనం ఎరేస్లో ఉన్న వాల్యూస్ని తీసుకోవాలంటే గైస్ కన్సోల్ డాట్ లాగ్ గైస్ మనం ఏం చేయాలి, కలర్స్ డాట్ గైస్ మనం ఏం చేసుకోవాలి, ఇండెక్స్ని అసైన్ చేసుకోవాలి. కలర్స్ ఆఫ్ 0 ఓకే గైస్. కలర్స్ ఆఫ్ 0 అంటే మనకి ఏమొచ్చింది అవుట్పుట్, సో రెడ్ వచ్చింది. సో ఓకే గైస్. సో అలా 0 పెడితే ఫస్ట్ ఇండెక్స్ వచ్చింది, ఫస్ట్ ఇండెక్స్ వాల్యూస్ వచ్చింది. 1 పెడితే సెకండ్ ఇండెక్స్ వాల్యూస్ వచ్చింది. సో అలా వచ్చింది గైస్. కానీ సో అలా మనం తీసుకోవాలంటే మనం ఏం చేయాలి గైస్, దీన్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలి. అంటే ఫర్దర్గా యూస్ చేసుకోవాలంటే ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలి. దానికి ఏం చేయాలి, మళ్ళీ లెఫ్ట్ తీసుకొని లైక్ ఏం చేసుకున్నాను, ఏ అంటే నేను దీంట్లో ఉన్న ఫస్ట్ వాల్యూని ఏలోకి అసైన్ చేసుకున్నా గైస్. ఓకేనా. తర్వాత మళ్ళీ చేసుకోవాలంటే మళ్ళీ సేమ్ స్టెప్ గైస్. మళ్ళీ అంటే నేను ఇప్పుడు దాంట్లో ఉన్న వాల్యూస్ని అన్నీ అసైన్ చేసుకోవాలంటే గైస్ ఇలా అసైన్ చేసుకోవాలి గైస్. చూడండి, ఇప్పుడు ఫస్ట్ ఎలిమెంటు, సెకండ్ ఎలిమెంటు, థర్డ్ ఎలిమెంటు గైస్. చూసారా, ఇప్పుడు ఏలోనేమో ఫస్ట్ ఎలిమెంట్ ఉంది, బిలోనేమో సెకండ్ ఎలిమెంట్ ఉంది, సిలోనేమో థర్డ్ వాల్యూ ఉంది గైస్. ఎలిమెంట్ కాదు, వాల్యూ. సో ఫస్ట్ వాల్యూ ఏలో ఉంది, సెకండ్ వాల్యూ బిలో ఉంది, థర్డ్ వాల్యూ సిలో ఉంది. ఇప్పుడు నేను డిస్ప్లే చేసుకోవాలంటే ఏంటి గైస్, కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఏ కామా బి కామా సి గైస్. చూద్దాం ఇప్పుడు గైస్. వచ్చి మనకి రెడ్, గ్రీన్, బ్లూ గైస్. ఇలా మనం ఏం చేసుకున్నాం, ప్రతి ఒక్క వాల్యూని ఒక వేరియబుల్స్కి అసైన్ చేస్తున్నాం విత్ ఏంటి గైస్,
లెట్ అనే వేరియబుల్తో. గైస్ ఇది సింపుల్గా ఉందా? అలా కాకుండా గైస్ ఇప్పుడు మనం ఇలా గైస్ ప్రీవియస్గా మనం ఇలా రాసేవాళ్ళం గైస్. మనం అలా కాకుండా గైస్ ఇప్పుడు డీస్ట్రక్చరింగ్ అనే కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు. దాంట్లో ఏంటంటే మనం ఎప్పుడైతే మనం ఎరేని క్రియేట్ చేస్తామో దానికి వేరియబుల్ని అసైన్ చేయాలి గైస్. ఆటోమేటిక్గా అదేంటంటే దానికి అది అదే లైక్ ఇక్కడ వేరియబుల్స్ ఏ పొజిషన్లో ఉందో ఆ పొజిషన్లో ఏదైతే వాల్యూ ఉందో అది ఆటోమేటిక్గా దానికి అసైన్ అయిపోద్ది గైస్. ఓకేనా గైస్? దీని అవుట్పుట్ దీని జనరల్గా ఎలా ఉంటుందంటే గైస్ మీకు చూపిస్తాను గైస్. ఇది ఏం చేసుకుంటుందంటే దీనికి గైస్ చూడండి గైస్, మనం జస్ట్ అలా రాయడం వల్ల ఏంటంటే గైస్ ఇక్కడ C1 అంటే దానికి ఏం తెలియదు గైస్. ఈ ప్లేస్లో ఎవరున్నారో దానికి అది అసైన్ చేసేసుకుంటుంది గైస్. C2 అంటే ఈ ప్లేస్లో ఎవరున్నారు? గ్రీన్. C3 అంటే ఈ ప్లేస్లో ఎవరున్నారు? బ్లూ. సో మనం ఎప్పుడైతే ఇలా మెన్షన్ చేస్తామో అంటే ఒక ఎరేని డీస్ట్రక్చరింగ్ చేస్తామో ఆటోమేటిక్గా గైస్, డీస్ట్రక్చరింగ్ అంటే ఏమీ లేదు. మనం స్ట్రక్చర్ క్రియేట్ చేసిన తర్వాత డీస్ట్రక్చరింగ్ అంటే ఏ వాల్యూకి ఏ వేరియబుల్ అనేది అసైన్ అవ్వాలి. సో అది మనం ఇచ్చుకుంటే అది డీస్ట్రక్చరింగ్ అంటారు గైస్. సో అదేంటి మనం అసైన్ చేయకోకుండా ఆటోమేటిక్గా ఆ ఇటరబుల్ నేమ్ అనేది ఇక్కడ రాసేస్తే అదే సో డీస్ట్రక్చరింగ్ అయిపోద్ది గైస్. ఇక్కడ చూడండి, నేను C1 అంటే ఫస్ట్ ఎలిమెంట్ ఫస్ట్ వాల్యూ అంటే మనం ఇక్కడ ఏదైనా రాయొచ్చు. మనం ఇక్కడ ఆర్డర్లో రాసిన ప్రకారం అది అసైన్ చేసేసుకుంటుంది గైస్. ఇప్పుడు నేను డిస్ప్లే చేస్తే C1 అంటే రెడ్ వచ్చుద్ది, C2 అంటే గ్రీన్ వచ్చుద్ది, C3 అంటే ఏమొస్తుంది గైస్? బ్లూ వచ్చింది గైస్. ఇప్పుడు చూడండి గైస్, చూసారా? సేమ్ అవుట్పుట్ గైస్. దీనికోసమే డీస్ట్రక్చరింగ్ వాడతారు, ఏమీ లేదు గైస్. చాలా సింపుల్. మనకి అలా డిఫరెంట్గా ఒక్కొక్క వాల్యూని ఒక్కొక్క వేరియబుల్లో స్టోర్ చేసుకోకుండా లైక్ ఒక 1 by line అంటే కింద రాయడం కన్నా మనం ఏం చేసామంటే గైస్ ఇది ఎరే. సో అలా ఎరే ఈజ్ ఈక్వల్ టు ఎరే అని రాస్తే దీంట్లో ఉన్న ఫస్ట్ వాల్యూ దీంట్లో ఉన్న ఫస్ట్ వాల్యూకి అసైన్ అయిపోద్ది గైస్. ఓకేనా? లైక్ దీంట్లో ఏంటంటే వాల్యూస్ అంటే ఇక్కడ ఏంటంటే వేరియబుల్ నేమ్స్ అసైన్ చేస్తున్నాం, ఇక్కడ ఏంటంటే వేరియబుల్ వాల్యూస్ అసైన్ చేస్తాం గైస్. అంతే, డిఫరెన్స్ ఏమీ లేదు. లెట్ అనేది కామన్ గైస్. ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఏంటి వేరియబుల్ నేమ్ C1, వాల్యూ ఏంటి రెడ్. C2 ఏంటిది వేరియబుల్ నేమ్ C2, ఇక్కడ ఏంటి వాల్యూ. సో జస్ట్ అంతే గైస్. జస్ట్ ఏంటంటే మీరు ఒకేసారి మల్టిపుల్ వేరియబుల్స్ని డిక్లేర్ అది అసైన్ చేస్తున్నారు గైస్. అసైన్ చేస్తున్నారు. దట్ ఈస్ నథింగ్ బట్ డీస్ట్రక్చరింగ్. సో ఓకేనా గైస్? సో గైస్ ఎరే డీస్ట్రక్చరింగ్ అంటే మనం ఎరేస్లో అలా చేస్తే ఎరేస్ డీస్ట్రక్చరింగ్ అంటారు. సో ఆబ్జెక్ట్ డీస్ట్రక్చరింగ్ అంటే గైస్, ఆబ్జెక్ట్ అంటే మన క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. ఆబ్జెక్ట్ అంటే ఈజ్ నథింగ్ బట్ కీ వాల్యూస్ ప్రేయర్స్. ఏ డేటాకి అయితే ప్రాపర్టీస్ ఉంటాయో ఆ డేటాని మనం యూస్ చేసుకోవాలంటే మనం ఆబ్జెక్ట్ యూస్ చేసుకోవాలి గైస్. సో నేమ్ రాకేష్, ఏజ్ 22 గైస్. మనం లాస్ట్ క్లాస్ ఏం డిస్కస్ చేసుకున్నాం, ఎలా యాక్సెస్ చేసుకోవాలని. ఒకటి ఆబ్జెక్ట్ డాట్ ప్రాపర్టీ నేమ్ అంటే వాల్యూ వచ్చింది, ఇంకోటి ఆబ్జెక్ట్ స్క్వేర్ బ్రాకెట్ ప్రాపర్టీ నేమ్ అంటే వాల్యూ వచ్చింది గైస్. మనం అంత రాసే కన్నా జస్ట్ నేనేం చేశానంటే గైస్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మీరు ఎరే డీస్ట్రక్చరింగ్ వాడితే మీరు వేరియబుల్స్ ముందు లాస్ట్లో మీరు స్క్వేర్ బ్రాకెట్ అప్లై చేయాలి గైస్. ఎందుకంటే మీరు డీస్ట్రక్చరింగ్ చేస్తున్నది ఎరేని కాబట్టి. అలాగే మీరు ఆబ్జెక్ట్ని డీస్ట్రక్చరింగ్ చేయాలంటే వేరియబుల్స్ ముందు వేరియబుల్స్ తర్వాత మీరు స్క్వేర్ అదే కర్లీ బ్రాకెట్స్ ఇవ్వాలి గైస్. ఎందుకంటే మీరు గైస్ ముందు దానికి తెలియాలి గైస్. ముందు మీరు దేన్ని డీస్ట్రక్చరింగ్ చేస్తున్నారో తెలిస్తే అది అప్పుడు డీస్ట్రక్చరింగ్ చేద్దాం గైస్. సో ఇక్కడ నేమ్ అంటే గైస్, ఇక్కడ చూసి నేమ్ అంటే నేమ్ అని తీసుకో గైస్. నేమ్ యొక్క వాల్యూ తీసుకుంటుంది. ఓకేనా? ఏజ్ అంటే గైస్ ఇక్కడ 22 తీసుకుంటుంది గైస్. ఇక్కడ మనం ఇలా రాస్తే సో నేమ్ అంటే రాకేష్ అని, ఏజ్ అంటే 22 అని ఇలా తీసుకుంటుంది గైస్. ఓకేనా? సో కొంచెం వీడియో లెందీగా అవ్వచ్చు గైస్. సో మీకు అర్థం కావాలని ఎంత క్లారిటీగా చెప్తున్నాను. సో ఐ హోప్ మీకు అర్థం అవుతుంది అనుకుంటున్నాను. ఇంకా అర్థం కాకపోయినా లేకపోతే ఏమైనా డౌట్స్ ఉన్నా లేకపోతే ఏమైనా కంప్లైంట్స్ ఉన్నా సో ప్లీజ్ కామెంట్ చేయండి గైస్. ఐ హోప్ మీకు అర్థం అవుతుందని అనుకుంటున్నాను నేను చెప్పేది. సో మీకు నచ్చినా మీకు నచ్చకపోయినా కామెంట్ చేయండి గైస్. కామెంట్ చేస్తేనే నాకు తెలుస్తుంది అసలు నేను ఎలా చెప్తున్నాను ఏంటి అనేది. సో దట్స్ ఇట్ ఫర్ డే 13 గైస్. సో ఈ రోజుకి ఇంతే గైస్. రేపొద్దున ఏం చేద్దామంటే సో గైస్ రేపొద్దున్న జావా స్క్రిప్ట్ లాస్ట్ టాపిక్ గైస్. ఇంకా జావా స్క్రిప్ట్ మనం కంప్లీట్ చేసేద్దాం. మనకి HTML CSS జావా స్క్రిప్ట్ అయిపోయింది గైస్. మనం ఎల్లుండి నుంచి రియాక్ట్ JS మొదలు పెడదాం గైస్.
సో ఎవరో కూడా మన వీడియోస్ స్కిప్ చేయకుండా చూడండి గైస్. అప్పుడే మీరు కంటిన్యూస్గా నేర్చుకోవడం వల్ల మీకు ఒక టాపిక్ వచ్చుద్ది గైస్, మీకు ఒక కాన్సెప్ట్ వచ్చుద్ది, మీరు ప్రాజెక్ట్ బిల్డ్ చేయగలరు. ఓకేనా గైస్, మీరు అలా మధ్యలో స్కిప్ చేస్తే మీకు ఏమి రాదు గైస్. సో రేపు మనం ఏం చేద్దామంటే ఫర్ ఈచ్ మ్యాప్ ఫిల్టర్ రెడ్యూస్ అనే మెథడ్స్ యూజ్ చేద్దాం. అండ్ అసింక్ అవైటివ్ ప్రామిసెస్, సో ఇవంటే ఏంటో చూద్దాం గైస్ రేపొద్దున. సో నేను చెప్పే కంటెంట్ మీకు నచ్చినట్టయితే సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. సో మీరు మాత్రమే చూడకోకుండా ఎవరైతే మన వీడియోస్ హెల్ప్ఫుల్ అవుతాయో సో వాళ్ళకు కూడా షేర్ చేయండి గైస్. ఐ హోప్ మీరు షేర్ చేస్తారు అనుకుంటున్నాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. సో రేపు వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో ముఖ్యంగా ఏంటంటే గైస్, రేపు లాస్ట్ వీడియో ఆఫ్ జావా స్క్రిప్ట్ ఎల్లో నుంచి మనం రియాక్ట్ స్టార్ట్ చేద్దాం గైస్. సో ఓకేనా. సో బాయ్ గైస్, రేపు వీడియోలో మళ్ళీ కలుద్దాం.